ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రధానంగా మనం మాట్లాడుకునేది ఈ రోజున తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు. సో వాళ్ళకి ఉన్న పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటిని ఏ రకంగా పరిష్కరించాలి, ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళని చిన్నచూపు చూసే ప్రయత్నం జరుగుతోంది ఈ మధ్య కాలంలో, వాళ్ళకి ఇవ్వాల్సిన పిఆర్సీ విషయంలో అసలు ఏం జరుగుతోంది, వీటన్నిటి విషయాల మీద మాట్లాడేందుకు ఈ రోజున ప్రస్తుతం నాతో ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ దేవిప్రసాద్ గారు, అదేవిధంగా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ మెంబర్ అరుణ గారు మనతో ఉన్నారు. అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, వాటిని ఏ రకంగా సాల్వ్ చేయాలి, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా విద్యా కమిషన్ అని ఈ మధ్య కాలంలో ప్రవేశపెడదామని సిఫార్సులు అయితే తీసుకొచ్చారు. సో ఆ విద్యా కమిషన్ ఏంటి, ఏం చేస్తారు, టీచర్లకు ఏమన్నా దాంట్లో ఉపయోగం ఉంటుందా, విద్యార్థులకు ఏమన్నా ఉపయోగం ఉందా, సో తద్వారా ఏం చేయాలని అనుకుంటున్నారు, ఆ సిఫార్సుల్ని కనుక ఫాలో చేస్తే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, వీటన్నిటి మీద మనం చర్చిద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు సంవాదం. దేవిప్రసాద్ గారు అట్లాగే అరుణ్ గారు. దేవిప్రసాద్ గారు, సో మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ సాధక బాధకాలని ఎవరైనా వింటున్నారంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తారు? అందరికి నమస్కారం. ముఖ్యంగా సత్యాగ్రహి యాజమాన్యానికి అభినందనలు. ఎందుకంటే సంవాదం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా అనేక విషయాల్ని, సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటికి మూలాలు వెతికి పరిష్కారం దొరకడానికి చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నానికి ప్రత్యేకమైనటువంటి అభినందన. మీరు చెప్పినట్టు ఇలా తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి, పెన్షనర్ల పరిస్థితి ఏమంటే రిటైర్ అవుతున్నామంటే ఇక మాకు చావే గతే అనేటువంటి ఒక స్థితి ఇలా దాపరి చాలా బాధాకరమైంది. అట్లాగే ఉద్యోగుల పరిస్థితి ఏమీ అడగలేక, ఎందుకంటే ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పిఆర్సీ అడిగినప్పుడల్లా, డిఏ అడిగినప్పుడల్లా, విషయాలు అడిగినప్పుడల్లా కూడా హూంకరింపులు, బెదిరింపులు అని ఆ అశక్తత చెప్పడం తప్ప ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొందామనేటువంటి భావన ఉన్నట్టుగా ఈ ప్రభుత్వాన్ని కనబడలేదు. మేము అనేక ప్రభుత్వాలను చూసినాం. ఏ ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి పథకాలు, ప్రజాస్వామ్య దేశంలో సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ ఉద్యోగుల్ని పట్టుకొని మేము మీకు డిఏ ఇవ్వాలంటే ఏ సంక్షేమం ఆపేయాలని మొదటి ప్రశ్న వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అట్లాగే రెండవది కూడా, నన్ను ఎవరు అంటే తెలంగాణ అనేక ఆకాంక్షలతో, అనేక పోరాటాలతో, అనేక త్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఉద్యోగులు ఒక కీలకమైనటువంటి పాత్ర, పెన్షనర్లు కానీ ఉద్యోగులు కానీ అందరూ కూడా చాలా గొప్ప పాత్ర వహించి రాష్ట్ర సాధన చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఉద్యోగులకి పిఆర్సీలు కావచ్చు, మిగతా విషయాలు ఏ పాలకులు ఉన్నా, మేము అధికారంలో ఉన్నా, ఇంకొకరు అధికారంలో ఉన్నా, XYZ అధికారంలో ఉన్నా, పాలకులు ఉన్నంత వరకు, ఉద్యోగులు ఉన్నంత వరకు, పెన్షన్ ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయి. ఆ సమస్య పరిష్కారం కోసం డెఫినెట్గా ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు ఆయా సందర్భాల్లో రకరకాల పోరాటాలు ఎన్నుకుంటాయి. ఆ పోరాటాల ద్వారా పరిష్కారాలు కూడా లభిస్తాయి. కానీ ఆ పోరాటాలని ఎట్లా చూస్తున్నారు, వాటి పట్ల విధానం ఏంది అనేటువంటి విషయంలో మనం చూస్తే రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి విధానం పూర్తిగా సవతి తల్లి ప్రేమ. నిజంగానే మనం మేనిఫెస్టో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి ఇచ్చిన మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మేము 6 నెలలలో పిఆర్సీ అమలు చేస్తాం, అప్పటికి బకాయి ఉన్నటువంటి డిఏలన్నీ కూడా విడుదల చేస్తాం, ఎప్పటికప్పుడు డిఏలు చెల్లిస్తాం, అట్లాగే బకాయిలు కానీ ఏ ఉన్నా వెంటనే చెల్లిస్తాం అనేటువంటి చిన్న తరగతి ఉద్యోగులకు, ఆశాకు, అంగన్వాడీ టీచర్లకి, మిగతా ఉద్యోగులకు అందరికి కూడా కనీస వేతనం 26,000 చేస్తాం, 18,000, 26,000 చేస్తామని హామీ ఇచ్చింది. ఇవి 6 నెలల్లో పిఆర్సీ అమలు చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 23 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ ఇక్కడ డ్యూ ఉంది. అంటే దాదాపుగా ఈ జూలై వస్తే 3 సంవత్సరాలు దాటుతుంది. కేసీఆర్ గారు ఎన్నికల ముందు అంటే జూలైలో సకాలంలో పిఆర్సీ వేసి సకాలంలో 5% ఇంటీరియం రిలీఫ్ ఇచ్చారు. ఇంటీరియం రిలీఫ్ అనేది ఎప్పుడు ఇస్తారంటే, పిఆర్సీ నివేదిక ఇవ్వడం ఆలస్యం మాత్రమే ఇచ్చేటువంటి ఇంటీరియం రిలీఫ్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు 5% ఇంటీరియం రిలీఫ్తో పాటు పిఆర్సీ కమిషనర్ వేయడం అనేటువంటిది ఇది చరిత్రలో మొదటిసారి. కానీ రాష్ట్రం అధికారంలోకి వచ్చినాక మీరు 6 నెలల్లో ఇస్తామన్నటువంటి పిఆర్సీ ఇప్పుడు 2 సంవత్సరాల 3 నెలల పరిపాలన దాటింది. ఇప్పటి వరకు అసలు పిఆర్సీ కమిషనర్ శివశంకర్ గారిని వేసారు. ఆ కమిషన్ ఉన్నదా లేదా,
అది ఎవరితో ఏమైనా మాట్లాడుతుందా, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందా, ఇది ఒక చిదంబర రహస్యంలాగా మారిపోయింది. ఉమ్, ఈ రాష్ట్రంలో పిఆర్సీ కమిషన్ వేసినప్పుడు ఆ 2 రోజులు చర్చలు జరిగినప్పుడు తప్ప ఆ తర్వాత పిఆర్సీ కమిషన్ ఎక్కడుందో ఆచూకులు లేనటువంటి వ్యవహారం లాగా మారిపోయింది. ఇప్పటి వరకు పిఆర్సీ ప్రస్తావన లేదు. ఉమ్. ఇక కరువు భత్యానికి సంబంధించినటువంటి అంశం, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 కరువు భత్యాలు పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్రం లేదు. తెలంగాణలో మాత్రమే ఉంది. తెలంగాణలో మాత్రమే 28 రాష్ట్రాల్లో మీరు ఏ రాష్ట్రంలో చూసుకున్నా, పక్కన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని లేవు. అన్ని లేవు. 4 ఉన్నట్టు. అవును, 3 PR. సరే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొంత పోటీ పడుతున్నది ఉద్యోగుల్ని అంచడంలో, సంక్షేమాన్ని కట్ చేయడంలో, ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టడంలో, ఉమ్, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబించడంలో. ఎందుకంటే ఇద్దరు గురు శిష్యులు కాబట్టి ఉమ్. డెఫినెట్ గా పోటీ ఉంటది. గురువు గొప్పనా శిష్యుడు గొప్పనా అనే పోటీ జరుగుతా ఉంది. Okay. కాబట్టి ఈ ఐదు డిఏలు పెండింగ్ ఉన్నటువంటి ఏ రాష్ట్రం, ముఖ్యంగా పెన్షనర్ల దుర్భర పరిస్థితి. ఉమ్, నేను ఈ ఛానల్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మా పెన్షనర్ల అందరూ కూడా ఇవాళ ఎంత బాధపడతా ఉన్నారంటే, అరుణ గారు కూడా వారు చెప్తారు, అవును. ఉమ్, ఇవాళ 74 మంది ఇవాళ అసహజ మరణం పాలైంది. అంటే ఎవరైనా రిటైర్ అయినప్పుడు 30 సంవత్సరాల తర్వాత, 35 సంవత్సరాల తర్వాత తమ కూతురికి, అంటే అవసాన దశలో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళ కోసము, లేకుంటే ఆపరేషన్ల కోసము, లేకుంటే గృహ నిర్మాణ అవసరాల కోసము, లేకుంటే చేసిన అప్పుల కోసము డబ్బులు తీరుస్తాము. మా రిటైర్మెంట్ అప్పుడు ఇంత అష్యూర్డ్ ఇన్కమ్ ఉంటుంది. అవును. అంటే మేము దాచుకున్న డబ్బు, జీపీఎఫ్లో దాచుకున్న డబ్బు, జిఐసిలో దాచుకున్న డబ్బు, మా డబ్బు మాకు వస్తుందని చేస్తే ఇవాళ ఆ డబ్బులు ఇవ్వక 3 ఏళ్ల నుంచి, మార్చి 24 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 25,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఎంత వాళ్ళు దారుణం మొన్న అండి. ఆర్టీఐ ద్వారా ఇచ్చిన ప్రకారమే 20,500 రిటైర్ అయ్యారని చెప్పి మొన్న కౌన్సిల్లో చెప్పారు డిసెంబర్లో. ఉమ్, బహుశా ఈ 2-3 నెలల్లో ఇంకొక 5,000 రిటైర్ అయి ఉంటారు. ఉమ్, 25,000 మంది రిటైర్ అయితే 3 ఏళ్లుగా ఈ ఉద్యోగులకు, పెన్షనర్లను వేధిస్తున్నటువంటి ఒకే ఒక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా నేను చాలామంది మేధావులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కేసీఆర్ మీద కోపంతోనూ మా ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కరించలేకపోవడం వల్ల ఉమ్, ఇబ్బందులు పడో, బాధతోనో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినటువంటి వాళ్ళకి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తతంగం మీద నోరిప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఉమ్, ఇవాళ పెన్షనర్ల హత్యలన్నీ, ప్రభుత్వ హత్యలన్నీ మేము చాలా ఘంటాపథంగా చెప్పదలుచుకున్నాం. ఉమ్. ఎందుకంటే ఇవాళ పెన్షనర్లు మనోవేదనతో మరణిస్తా అంతే ఉన్నారు. కదండి. మరి సర్వీస్ ఎప్పుడు చేసిన నాళ్ళు కొంత డబ్బు దాచుకున్నప్పుడు ఆ డబ్బు చేతికి రాకపోతే ఎంత ఇబ్బంది పడతారు. సర్వీస్ ఉన్నప్పుడు ఉద్యోగం ఎట్లుంటాడంటే, కాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకోండి, వాయిదా వేస్తూ పోతారు ఆరోగ్యానికి సంబంధించి. ఆరోగ్యం విషయంలో మా ఉద్యోగులకు ఉన్నంత నిర్లక్ష్యం ఎవరికి ఉండదు. ఆ, పని చేయడమే తప్ప, ప్రభుత్వంలో నిజాయితీగా పనిచేయడమే తప్ప ఇంకొక పని ఉండదు. మా టీచర్లైనా, ఉద్యోగులైనా, ఇంకొకరైనా ఉమ్, చేసుకుందాం అని పోస్ట్ పోన్ చేస్తుంటారు. ఇవి కూడా చాలా మంది మేము రిటైర్ అయినాక చేసుకుందాంలే, ఎటుపోతుంది అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక మనం ఇంకా హెల్త్ కార్డులకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. అవును. బట్ ఈ ప్రభుత్వం ఇన్ టోటల్గా చూస్తే ఇది ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వం. ఉమ్, ఇప్పుడు ఈయన వచ్చినప్పటి నుంచి ఒకరో 2 డిఏలు ఇచ్చిండు. ఇచ్చిన ప్రతి డిఏ కూడా 25 వాయిదాలు, 30 వాయిదాలు, 37 వాయిదాలు ఇచ్చినప్పుడల్లా మా దగ్గర ఏం డబ్బు లేదు, నాకు అప్పులు ఉన్నాయి, లేకుంటే నేను అది కట్టాలి, ఇది కట్టాలి. ఉద్యోగుల ముందు ఆయన కన్నీరు పెట్టడం, ఆయన కష్టాలు కన్నీళ్లు చెప్పడం తప్ప ఉద్యోగుల కష్టాలు కన్నీళ్లు తీర్చనటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అరుణ్ గారు, ఒక పెన్షనర్గా మీరు అసలు ఎన్నాళ్ళు సర్వీస్ చేశారు? సో ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? వాటిని పరిష్కరించగలరా? పరిష్కరించే అవకాశం ఉంటుందా? అంటే ఏం చెప్తారు అసలు? పరిష్కరించబడటము అంటే మేము పోరాటాలనే నమ్ముకున్న వాళ్ళము. Hmm. గతంలో కూడా మేము టీఎస్యూటీఎఫ్ ఉమ్, తెలంగాణ అన్ని స్టేట్. విషయంలో కూడా ఉమ్, అలాగే నిబద్ధత పాటించింది. Hmm. అలాగే సమస్యల పరిష్కారంలో కూడా పోరాటం. దానికి పోరాట చరిత్ర అని చెప్పాలంటే అప్రెంటిస్ రద్దు కొరకు ఉమ్, 18 పోరాటాలు చేసి సాధించుకున్నాం. ఆ రోజు నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కాస్త పోరాటాలు చేసినవన్నా, పోరాట నాయకులన్నా, ఉద్యమ సంఘ నాయకులన్నా దాన్ని పరిశీలించేవాళ్ళు, కూర్చోబెట్టేవాళ్ళు. ఆ పోరాటాలకు ఒక శాంక్టిటీ ఉండేది. కొంత ఉండేది, నాయకత్వంలో కానీ ఉండేది. అలాగే ప్రభుత్వం కూడా కదలికొచ్చి ఎస్, దానికి సంబంధించిన రిప్లై ఉండేది. మేనిఫెస్టోలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో, వారు మేనిఫెస్టోలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేస్తాము అన్నారు. దాన్ని మేము ఫుల్ భరోసాగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, బీజేపీతర ప్రభుత్వాలు ఏవైతే కేంద్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో ఉమ్. అవన్నీ అవన్నీ కూడా ముందుకొచ్చి చేస్తూ చేస్తున్నాయి. వస్తున్నాయి కాబట్టి దాని ఒరవడిని తప్పనిసరిగా కేరళలో చూసాము Yes, ఆ కొనసాగి- సిచ్యువేషన్. Yes. ఆ తర్వాత నాకు తెలిసి గుజరాత్ లో హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ కొన్ని ఆ రాష్ట్రాల్లో తర్వాత పంజాబ్ వచ్చిన తర్వాత పంజాబ్ కూడా బ్యాక్ వచ్చేసింది. అట్లా చాలా రాష్ట్రాలు సిపిఎస్ రద్దు చేశారు వాళ్ళు. సిపిఎస్ రద్దు చేశారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా కొనసాగింపుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చిన ప్రతి చోట సిపిఎస్ రద్దు విధానం నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా మాకు 100% మేము బిలీవ్ చేశాము. ఉమ్. అలాగే వారి మేనిఫెస్టోలో పిఆర్సీ ఏరియాస్ కానీ డిఏలు కానీ మొత్తం మీకు ఏకమొత్తంలో మిమ్మల్ని పరిష్కారం చేస్తాం అనడంలో ఆ హామీని నమ్మారు. నమ్మాము. ఈ రోజు మేము స్టూడియో పరంగా కూడా చెప్పగలుగుతున్నాం, ఛానల్ పరంగా అంటే అంత ధైర్యంగా మేము నిజంగా సపోర్ట్ చేసి గెలిపించాం అనడంలో మేము వెనకట్లేదు. ఓకే. ఆ తర్వాత కూడా ప్రభుత్వానికి ఒక 6 నెలలు 7 నెలలు సమయం ఇవ్వడం, వెళ్ళాము, సమస్యల్ని వారి దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. 6 నెలలు 7 నెలలు 9 నెలల వరకు కూడా చూసాము. అలాంటిది కూడా మాకు ఇంకా చలనం కనిపించలేదు కాకపోతే ప్రభుత్వంలో. ఒకటి మాత్రం ఈ స్టూడియో పరంగా ఫస్ట్కి శాలరీస్ రావడం అనేది చేసేసరికి గతంలో కూడా వచ్చినాయండి. మేము అదే గొప్ప సాధింపుగా గతంలో feel అయ్యాం. కాదు, గతంలో రాలేదా? 9 ఏళ్ళు? గతంలో అంటే కొంచెం ఒక 2 సంవత్సరాలు మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడు నేను Last. 1 నుంచి 18 తారీఖుల వరకు కూడా, ఎందుకంటే నేను 70 గ్రూపులకి అడ్మిన్ గా ఉమ్. మాది వచ్చిందా అనేది అంటే గుడ్ న్యూస్ ఈ జిల్లాది వచ్చింది, గుడ్ న్యూస్ ఈ జిల్లాది course. వచ్చింది చెప్పుకోవాలి. వచ్చిన మొదట్లో అయితే ఇబ్బంది లేదు ఎవరికి కూడా. ఎక్కడ మొదటి టర్మ్ కొత్త రాష్ట్రం అయినా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలా, ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టలా. మొదటి టర్మ్ వరకు ఇబ్బంది లేదు. సెకండ్ టర్మ్ లో కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. కరోనా వచ్చిన తర్వాత అది మెయిన్ పాయింట్ అక్కడ. టర్మ్ లో ఇబ్బంది వచ్చినమాట, వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకోవాలి. ఉమ్. సో దానికి మేము వెక్స్ అవ్వబట్టికే గెలిపించాం. మరి గెలిపించాక సమస్యల పరిష్కారం 1వ తారీఖు జీతం తప్ప ఉమ్. పరిష్కారం అయిందనేది మాకు ఎక్కడ కనిపించదు. ఇప్పుడు 1వ తారీఖు జీతం వస్తుందా? వస్తుందా? 1వ తారీఖు జీతం తప్పనిసరిగా అదొకటి వచ్చింది. ఆ. ఆ తర్వాత ఏమైందంటే రిటైర్మెంట్ పెరిగిపోతున్నారు, అన్ని వర్గాలకి ఇస్తున్నారా 1వ తారీఖు జీతం? దాదాపుగా అంత లేదండి. ఇస్తున్నారు. అంటే ఒక్కటి అంటే మేడం గారికి అరుణ గారికి చెప్పాల్సింది ఏంటంటే పెన్షనర్లకి ఉద్యోగులకి అంటే ట్రెజరీ ద్వారా పే అండ్ అకౌంట్స్ ద్వారా వచ్చే 010 పెన్షనర్లకు అందరూ 010 వచ్చే వాళ్ళకి అందరికీ 1వ 1వ తారీఖు వస్తుంది. ఉమ్. కానీ బయట ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు అవుట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. కాంట్రాక్ట్ ఈ సందర్భంగా చెప్పగలను, కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి గతంలో 2-3 తారీఖులు వచ్చేది. రీసెంట్ గా లాస్ట్ మంత్ నుండి ఇప్పుడు April 1 నుంచి వాళ్ళకి కూడా ఫస్ట్ చేసేదానికి చేశారు. అది కూడా డెఫినెట్ గా ఫస్ట్ వరకు వస్తుంది. చేసిన దాన్ని మనం ఇప్పుడు కూడా చేయలేదు. అది కూడా ఒక 20 days బ్యాక్ వారు. సరే, ఇప్పుడు మనకి మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే పెన్షనర్ల పరిస్థితి. పెన్షనర్స్ దారుణమైన పరిస్థితిలోనే ఉన్నాము. హెల్త్ కార్డ్స్ అని చెప్పి మాకు అంతకుముందు ఉన్నప్పుడు కనీసం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా కానీ జరిగినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మా క్రానిక్ పెన్షన్స్ కానీ మన ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా. ఇక కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చినా కూడా కొంత టైం తీసుకోవడం మొదలెట్టారు. బిల్స్, అలాగే బిల్స్లో కోతలు కూడా మొదలైనవి. అవి కూడా రావడం అనేది జాప్యం అవడం కూడా జరిగింది. ఆ తర్వాత సరే లైన్లో పడతాయి కదా అనుకుంటే ఇంకా కోత పెరిగింది. ఇప్పుడు మ్యాక్సిమం 2 లక్షలు అనేది మాకు ఇవ్వాల్సింది ఉంది. అసలు ఇప్పుడు 75,000 కూడా బిల్లులు కూడా ఇవ్వట్లేదు కదా, ఇవ్వట్లేదు. 75,000 వస్తున్నాయి అన్నమాట. మరి క్రానిక్ క్యాన్సర్ వాళ్ళ ఉంటాం, హార్ట్ పేషెంట్లో ఉంటాం. మరి మాకు 6-7 లక్షలు బిల్లు అవుతున్నప్పుడు కనీసం 2 లక్షలు కూడా రాకుండా, కనీసం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 లక్షలు వచ్చింది. ఇప్పుడు ఆ 2 లక్షలు కూడా పోయి ఇప్పుడు 75,000 వచ్చే పరిస్థితి వచ్చింది. మరి హెల్త్ మీద కోత అనేది ఎటు చూసినా విదేశాల్లో చూస్తేనేమో విద్యా వైద్యం అనేది ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే వృద్ధుల సంరక్షణ అది కూడా బాధ్యత తీసుకుంటుంది. మరి మేము 30-40 సంవత్సరాలు ప్రభుత్వానికి, ఈరోజు ప్రభుత్వ సంపద పెరిగింది అన్నా, ప్రభుత్వ పథకాలు ప్రజలకి చేరాలి అన్నా కూడా మేము జీవితం అంతా ఇప్పుడు దేవిప్రసాద్ గారు చెప్పినట్టు అసలు ఇంటిని మర్చిపోతాం, సొంత ఆరోగ్యాన్ని కూడా మర్చిపోయి రాత్రింబవళ్ళు సేవలు చేసిన వాళ్ళని ఈరోజు ప్రభుత్వం మరి గుర్తుపెట్టుకోకుండా వీరిదే బరువు అనడం, మీడియాలలో కూడా వీరికి ఇచ్చేవే బరువు, జీతాలే బరువు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయటం. ఇప్పుడు నాకు వచ్చేదే 18,500 కోట్లు వస్తుంది, మరి 6,500 కోట్లు జీతాలకే పోతుంది అన్నాడు. ప్రజల్లో ఎలాంటి మెసేజ్ పోతుంది? ఈరోజు మనం చేసే ఒక వ్యవస్థని నడుపుతోంది ఉద్యోగులు అంతే కదండి. దేనికైనా కావాలంటే ఉద్యోగుల ద్వారానే కదా వెళ్ళగలిగింది. ఏదన్నా ప్రభుత్వం ఎన్నో విధానాలు చేస్తుంది. ఆ విధానాలని సమర్థవంతంగా లబ్ధిదారుని దగ్గర తీసుకుపోయేటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఉద్యోగులు. రెండవది ఉపాధ్యాయులు కూడా. ఉపాధ్యాయులు ఈ భావితరానికి 4 తరగతి గదుల్లో ఒక అత్యున్నతమైనటువంటి భారత పౌరుడిగా తయారు చేసి రేపు రాబోయే భవిష్యత్తుకి ఒక చుక్కాన్లాగా తయారు చేసేటువంటి
టీచర్లు. టీచర్స్ మీరు ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఉన్నారు. ఇలా నిన్న కమిషన్ అవును ఇచ్చింది కదా. చర్చించాల్సినటువంటి చేస్తాం. అవసరం. నిన్న ఆకునూరి మురళి గారు ఒక కమిషన్ ఇచ్చారు. ఎందుకు నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నా అంటే, చంద్రబాబు నాయుడు తెచ్చినటువంటి నూతన సంస్కృతి ఏంటంటే, ఉద్యోగులు ఎప్పుడూ అభద్రతతో అల్లాడుతూ ఉండాలి, ఉద్యోగికి భద్రత అనేది ఉండొద్దు అనేటువంటిది ఆయన మూల సిద్ధాంతం. దాన్నే ఇక్కడ కాంట్రాక్ట్ సిస్టమ్ తెచ్చిందే చంద్రబాబు నాయుడు ఉద్యోగాలలో. అంటే పర్మనెంట్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా నింపకుండా నెలల పాటు వాటిని ఖాళీగా ఉంచి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చింది చంద్రబాబు. ఇవాళ ఈ ఆకునూరు మురళి గారు ఆంధ్రప్రదేశ్లో పనిచేసి మళ్ళీ తెలంగాణకు వచ్చి ఇవాళ ఇక్కడ కూడా టీచర్లు పర్మనెంట్ ఉండొద్దు, టీచర్లు ఎప్పుడు అభద్రతతో ఉండాలి, అసలు కాంట్రాక్ట్ సిస్టంలోనే ఉపాధ్యాయులు ఉండాలి, టీటీసీ డిఈడీలు ఉండవద్దు, బీఈడి మాత్రమే ఉపాధ్యాయులు వీళ్ళు చెప్పడానికి కూడా బీఈడే కావన్నట్టు. అంటే ఎంత అసలు ఎవరినాడు ఈ ఉద్యోగ సంఘాలతో మాట్లాడిరా, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడిరా, రామయ్య గారు లాంటి నిపుణులతో మాట్లాడినరా? చుక్కా రామయ్య గారు ఉన్నారు కదా, లేకుంటే చాలా మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, నర్సిరెడ్డి గారు ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు. మరి విద్యావేత్తలకు సంబంధించినటువంటి వాళ్ళతో మీరు మాట్లాడినరా? హరగోపాల్తో మాట్లాడినరా? ఇంకెవరితో మాట్లాడినరు? ఎవరితో మాట్లాడి నిర్ణయాలు చివరికి కోదండరామ్తో మాట్లాడాను. మరి ఎవరితో మాట్లాడి నిర్ణయాలని తీసుకొని ఇలా మొత్తంగా కూడా మీరు కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండాలని చెప్పి మీరు ఎట్లా అంటే, ఒక విద్యా కమిషన్ ఏం చేయాలి? విద్యా కమిషన్ స్కూళ్ళల్లో బ్లాక్ బోర్డులు ఉన్నాయా లేవా, టాయిలెట్స్ ఉన్నాయా లేవా, విద్యార్థులకు అసలు కాంపౌండ్ వాళ్ళు ఉన్నాయా లేవా, ఆట వస్తువులు ఉన్నాయా లేవా, ప్రస్తుత విద్యా విధానానికి అనుగుణంగా విద్యా బోధన జరుగుతున్నదా లేదా, ఏం మౌలిక సౌకర్యాలు కావాలి, మౌలిక సౌకర్యాలు ఎందుకు లేవో చెప్పాలి. 160 మంది విద్యార్థులు చనిపోయారు, 60 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే మీరు గురుకుల విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల మీద మీ చర్చ ఉండదు, దీని మీద చర్చ ఉండదు, చివరికి ఉద్యోగుల మీద మీరు ఇదేంది ఇంత టూ మచ్ చేయడం. అన్నిటిని మించి ఉపాధ్యాయుల జీతం ఎక్కువ. ఇప్పుడు పిఆర్సి నివేదిక వచ్చి మాకు పిఆర్సి ఇంప్లిమెంటేషన్ టైంలో ఉపాధ్యాయుల జీతాల మీద కామెంట్ చేయటం అనేది మాత్రం మేము ఖండిస్తున్నామండి. మరి దేశ విదేశాల్లో అందరికంటే కూడా ఉపాధ్యాయుల జీతాలు ఎక్కువ ఉన్న దేశాలు ఉన్నాయి, మరి వాటిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ చేయమనండి. ఆ లెక్కొస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలవి ఎంపీలవి చాలా రాష్ట్రాలు నివేదిక మీకు ఇచ్చిపోతాను, చాలా మరి లేని రాష్ట్రాలు బోల్డ్ మంది ఉన్నారు, తక్కువ జీతాలతో పనిచేసే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నాయి. నిన్నగాక మొన్న శ్రీలంక ప్రభుత్వం ఎంపీలవి కట్ చేసింది. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, బాగాలేనప్పుడు ఎవరు బాధ్యత తీసుకోవాలి కదా, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ ఎలవెన్స్లు ఏమి తగ్గించుకోవటం లేదు, వాళ్ళ జీతాలు ఏమి తగ్గించుకోవటం లేదు కదా. ఒక సంపూర్ణమైన విద్యార్థిని తయారు చేయాల్సిన ఒక ఉపాధ్యాయుడి జీతాన్ని మీరు ఇంకా చేయొచ్చు. ఆకునూరు మురళి గారు ఎన్నో సలహాలు ఇవ్వచ్చు. ఇప్పుడు ఎంతో మంది నాణ్యమైన విద్య లేక ఏమంటారు వాచ్మెన్ పిల్లలు కూడా ఈరోజు కార్పొరేట్ స్కూల్స్కి పోతున్నారు. పోవడం వెనకాల దానికి ఉపాధ్యాయులు బాధ్యులు గారు, ఉపాధ్యాయులు పని చేయించాల్సిన బాధ్యత ఎక్కడో 100లో ఒక ఉపాధ్యాయులు పని చేయని విధానం ఏమైనా ఉంటే అఫీషియల్స్ అండి, ఎంఈఓ లేరు, డిఓ లేరు, మరి రిక్రూట్మెంట్స్ లేని పరిస్థితుల్లో సరైన ఇది లేదు, నాణ్యమైన స్కూల్స్ లేవు, ఉన్న స్కూల్స్లో కూడా ఉపాధ్యాయుల కొరత ఉంది. అవన్నీ కూడా ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వారి దగ్గర పెట్టుకున్నారు విద్యాశాఖని. ఆ టైంలో కొంత మెరుగు చేయడానికి ప్రయత్నం చేస్తుండు అన్న విశ్వాసం కలిగిస్తున్నారు, కానీ అది సరిపోదు. అదేది మరి దానికి తగ్గ హెల్త్ కార్డులు విజిటింగ్ కార్డులు అయిపోతున్నాయి, మరి ముందు ఉంది, మరి అది చూపించాలి. విద్యాశాఖలో ఆ మార్పులు తీసుకురావడానికి కొత్త పెన్షన్ విధానం పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలంటే ఆ పెన్షన్ విధానం ఎక్కడ కనిపించట్లేదు. అంటే వాళ్ళు అమలు చేస్తున్నారు, వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మొత్తం అంతా కోత పెట్టేస్తున్నారు. మరి పెన్షన్ విధానం ఎక్కడ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? అన్నిటిని మించండి ఈ రోజు పెండింగ్ బిల్స్ చేయాల్సినవన్నీ కూడా స్వాగతిద్దాం. ప్రజల పథకాల జోలికి మేము వెళ్ళమండి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అంటేనే ప్రజల క్షేమం చూడడం, ఏదైతే దారిద్ర్య రేఖకు దిగా ఉన్న వాళ్ళందరినీ కూడా గమనించాల్సింది. ఏ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా ప్రయారిటీస్ ఇచ్చేటప్పుడు పేదలకు ఇవ్వాలి. దాంట్లో మేము కూడా ఒక భాగమే కదా, ప్రభుత్వాన్ని మోస్తున్నది ఉద్యోగులు కాదు మేడం. ఒక్క చిన్న విషయం, ఇప్పుడు పెన్షన్ ఇవ్వకపోతే, ఇప్పుడు మీరు ఇన్నాళ్ళు సర్వీస్ చేశారు, మీ చేతికి పెన్షన్ ఇవ్వమని అన్నారు, మీరు ఏం చేస్తారు? ఇప్పుడు కరెక్ట్ ఏం చేయగలరు చెప్పండి ఒకటి. అశక్తతో అసహజ మరణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగేది ఎందుకండి, ఇప్పుడు దాదాపు 65 మంది దాన్ని ఆత్మహత్యలని మనం చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఆత్మహత్యలు, హార్ట్ అటాకులు అని అంతే కదండి, ఇల్లు వదిలిపోయే దుస్థితి, ఒక పాప మానసికంగా కుంగిపోయిన పరిస్థితి ఉంటది. ఇప్పుడు రిటైర్డ్ అయినాక నేను నా పిల్లకి కొంత ఇచ్చుకునే గిఫ్ట్లు ఉంటాయి అనే దానికో పెళ్లి చేసి వస్తారు. ఇప్పుడు అల్లుళ్ళతోని ఉంటది సమస్య. ఆ తర్వాత కొడుకుది మన చదువు కొరకు అని చెప్పేసి లోన్లు తెచ్చారు బ్యాంకుల నుండి, అవి కట్టలేని పరిస్థితి.
అవన్నీ తర్వాత ఇంతవరకు ఏముంటదండి ఒక టీచర్ ప్రత్యక్షంగా మీకైతే ఇబ్బంది ఏంటి చెప్పండి ఇప్పుడు? మాకు ఇప్పుడు మేము పెన్షనర్స్గా ఆ, మాకు నిజంగా హెల్త్ కార్డ్స్ లేకుండా ఒక భాగం, రిటైర్ అయిన వాళ్ళకి పెండింగ్ బిల్స్ది పెద్ద మేజర్ సమస్య అన్నమాట. రైట్. ఈ రోజు నిజంగా పాపం వాళ్ళైతే అడ్డా మీద కూలీళ్ళగా ఎవరు ధర్నా చేస్తామంటే వాళ్ళు వెనకాల దగ్గరికి పడిపోవడం, పోతుంది. అవును. ఎంత మరి తిరగడానికి ఖర్చులు కావాలి వాళ్ళకి, ఇప్పుడు ధర్నా శిబిరాలకు రావాలంటే ఖర్చులు కావాలి, ఖర్చులు కావాలి. ఇండ్లలో చూస్తేనేమో ఎన్నో ఫుల్ఫిల్ చేయాల్సినవి ఉంటాయి, వాళ్ళు చేయలేని పరిస్థితి. అటు జీతం అన్న కనీసం ఫుల్ వచ్చిందంటే లేదు, సగం పెన్షన్ వస్తుంది, బెనిఫిట్స్ రాని పరిస్థితి, చుట్టూ అప్పులోళ్ళ పరిస్థితి, వాళ్ళ ఇంట్లో ఉండలేని మానసిక వేదనతోని. అందులో కూడా కొంతమంది రండి ఇప్పుడు 60 సంవత్సరం వచ్చింది అంటే వాళ్ళు క్యాన్సర్ పేషెంటో, అందులో ఉన్న వాళ్ళు కూడా హార్ట్ పేషెంట్లో ఉన్నారు. వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్యం విషమించిపోతుంది. అంతే కదా నిజంగా మరి. చెప్పాలంటే అండి, నేను పేరు చెప్పకూడదు, సూర్యాపేట నుంచి ఒక పెన్షనరు వాళ్ళ మిస్సెస్కి ఆల్ ఆఫ్ సడన్గా అతని రిటైర్మెంట్ వాళ్ళ మిస్సెస్కి క్యాన్సర్ ఒకేసారి వచ్చింది. అయ్యో. ఇప్పటికీ 25 లక్షలు ఖర్చు పెట్టాడండి అప్పులు సప్పులు తెచ్చి. హెల్త్ కార్డు చూస్తే లేని పరిస్థితి, పెన్షన్ బెనిఫిట్స్ ఉన్నస్తే నా భార్యను బతికించుకుందాం అంటే అది కూడా లేని పరిస్థితి. మరి ఇలాంటి దుస్థితిలో ఉన్న వాళ్ళు, నిన్న మైసయ్య గారు ఖమ్మంలో చనిపోయిన దుస్థితి, మరి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా రాలిపోతున్నప్పుడు, ఒకటి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇవి ఎంప్లాయీస్ ఎవరైతే పిల్లల్ని చూడరో, ఇది పేరెంట్స్ని చూడరో వాళ్ళకి 15% జీతంలో కోత పెడతారన్నారు కదా. ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు అన్నదాన్ని ఇక్కడ బాగుంటే అక్కడ చూస్తారు, ఉంటాం కదా. అక్కడే బాగుంటే వీళ్ళకి ఎన్ని బాధలు ఎందుకు ఉంటాయి? మేము పిల్లల కొరకు చేసిన అప్పులు చూసుకోవాలన్నా, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు చూసుకోవాలన్నా, మాకు బాగలేని ఆరోగ్యాలు చూసుకోవాలన్నా, అది అంటే ఏదొచ్చి మనం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం అని కాదు. వ్యతిరేక ఇక్కడ ఏంటంటే వాస్తవికతను మనం బయటికి తీసుకొస్తే నిజంగా ఇవన్నీ జరుగుతాయా? మీరు అనుకున్నట్టుగా ఒక ముఖ్యమంత్రిగా మీరు అనుకున్నట్టుగా ఇక్కడ ఏమన్నా జరుగుతుందా? లేదు కదా అది. కాదండి, నేను రేపు 800 కోట్లు వీటికి తయారు చేసి పెట్టుకున్నారు అనేది వచ్చింది. ఓకే, ఏది పెన్షన్ బోనస్ కి ఇవ్వడానికి వీళ్ళకి ఎవరికి రైతులకి ఇవ్వడానికి రైట్ తెచ్చిపెట్టుకోవాలి, వాళ్ళ రైతుల్ని కాపాడుకోవాలి. మేమేమంటున్నామంటే మాది మొత్తం తిప్పి కొడితే 10,000 కోట్లు. ఇప్పుడు నేను వడ్డీలే 6,500 కోట్లు కడుతున్నాను, పాతప్పులకు అంటున్నారు కదా. ఒక 2 నెలలు వడ్డీ ఆపుకొని దాన్ని దశల వారీగా మార్చుకొనైనా మా పెన్షన్ బెనిఫిట్స్ ని మీకు ఇస్తే మీరు ఏమన్నా మరి ఓటేస్తారా? తెచ్చుకుంది మేమండి, ప్రభుత్వాన్ని తెచ్చుకుంది మేమండి. మీరు తెచ్చుకున్నారు, తెచ్చారు, అయిపోయింది, వాళ్ళు అనుభవిస్తున్నారు ప్రభుత్వంలో. ఇంకా ఒకటి చెప్పాలంటే, ఎవరైతే ఇప్పుడు రిటైర్డ్ చేసి ఉన్నారో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా వీరోచితంగా పాల్గొని పోరాటం చేసిన వాళ్ళు, మరి ఇప్పుడు అందశ్రీ గారు కావచ్చు, గద్దర్ గారు కావచ్చు, నాటి 1200 మంది ఎవరైతే అమరవీరులు రాష్ట్రం కొరకు పోరాడిన వాళ్ళందరికీ ఈ రోజు నువ్వు ఒక్కొక్కరిని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు, సంతోషపడుతున్నాం కదా. మరి మమ్మల్ని అనాథలు చేయొద్దు కదా, మమ్మల్ని రోడ్డుకు లాగొద్దు కదా, మమ్మల్ని బయటపడేయండి. మరి మమ్మల్ని ప్రశాంతమైన జీవితం. పెన్షన్ డబ్బులు వస్తాయని మీరు భావిస్తున్నారా ఇప్పటికి? ఇప్పుడు పెన్షన్ విషయానికి వచ్చినప్పుడు అండి, ఇక్కడి నుంచి మేము అనడం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే మరి నెలకు 600-700 కోట్లు, అది కూడా ఎన్నో ఒత్తిళ్లు తీసుకొచ్చినాక 700 కోట్లు కూడా ఏదనేది మేము ఏమడుగుతున్నాం డిమాండ్ అంటే, ఆ 700 కోట్లు ఎవరికి ఇస్తున్నారు ఒక బులెటిన్ లాగా తీయండి. ఈ నెల 2024 మార్చి నుంచి మే వరకు రిటైర్ అయ్యి 3 నెలల వాళ్ళది ఈ మంత్ రిలీజ్ చేస్తున్నాం. అలా మొత్తం ఆర్డర్లో తర్వాత 2 నెలలు 3 నెలల కోట అని చెప్పేసి అలా తీసుకుంటూ పోయినా కూడా మాకు ఒక నమ్మకం వస్తుంది, ఓకే నాది పలానా నెలలో నా బెనిఫిట్స్ వస్తాయి. నిజంగా అండి, అక్కడ జీపీఎఫ్ అక్కడ లేదు, ఇక్కడ లేదు, మధ్యలో ఉండటం వల్ల దాని వడ్డీ ఎంత లాస్ అండి. బయట మీరు ₹2 వడ్డీ, ₹1.5 వడ్డీ చొప్పున అయిన వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే వాళ్ళ ఒత్తిడి, వాళ్ళతో మాటలు, అదే మా డబ్బులు మాకు వస్తే ఎవరి వాళ్ళకి సర్దుకున్నాక ప్రశాంతమైన జీవితం. ఇల్లు లేని వాళ్ళని మీరు దీమనండి, ఎంతమంది ఇల్లు లేక ఎక్కడి నుంచి వస్తుంది. నిన్న మొన్నటి పెరిగిన పిఆర్సీలలో కొంత జీతాలు, ఆకునూరు మురళి గారు అనే టీచర్ల జీతాలు ఈ గత 10-15 ఏళ్ళు పెరిగినాయి. అంతకుముందండి మీకు తెలవంది కాదు, బతకలేని బడిపంతులు ఉన్న పరిస్థితులు ఉన్నాయండి. ఈ 15 ఏళ్ళు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన పిఆర్సీ 39%, తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇచ్చిన పిఆర్సీ 43%, ఆ తర్వాత ఇచ్చిన 30%. అంటే ఈ 73, 39, 82, 112 పిఆర్సీ ఉద్యోగులు పోరాటం చేసి కేసీఆర్ 42 రోజులు సకల జిల్లా సమ్మె చేశారు కాబట్టి తెలంగాణ ఉద్యోగులు 43 ఇవ్వాలని అసలు ఉద్యోగుల ఆకాంక్షలను గౌరవించి ఇచ్చినటువంటి పిఆర్సీ, మొదటి పిఆర్సీ 43 తెలంగాణలో.
ఈ రోజు ఏమైపోయింది, పిఆర్సీ దిక్కులేని పరిస్థితి వచ్చింది. ఇక్కడ 43 ఇచ్చారు, అక్కడ 44 ఎంతో ఇచ్చారు. ఇప్పుడు అక్కడ 44 ఇచ్చారు, ఇప్పుడు పోటాపోటీగా ఇస్తున్నారు అట్లా. అవును. ఈవెన్ మంచిదే కదా, మంచిదే కదా అది. మంచి అభివృద్ధిలో పోటీ పడాలి, సంక్షేమంలో పోటీ పడాలి, ఉద్యోగుల వేతనాల్లో పోటీ పడాలి. నేనేం ఇవన్నీ కాదు పోయినాయి. అట్లా. ఇప్పుడు అణచడంలో పోటీ పడుతున్నారు. Yes, అది. ఇప్పుడు అణచడంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో పోటీ పడతా ఉన్నారు. నిజంగానే రైతులకు, నిజంగానే మేడం చెప్పినట్టు రైతులకు ఇవ్వడంలో మా అందరికి సంతోషం. బోనస్ ఇచ్చి నువ్వు అది అన్నం కానీ పెడుతున్న ఒక్కొక్క రైతులని కాదని ఎవరంటారు? రైతు బంధు పేరు మీద ఇవాళ ఒక్కొక్క ఎకరం ఉన్న రైతుకు 72,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ప్రతి 6 నెలలకు ఒకసారి నువ్వు రైతు బంధు ఇవ్వాల్సింది 6 సార్లు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కేవలం 2 సార్లు మాత్రమే ఇచ్చావు. అది కూడా 15,000 వేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి 10,000కే ఒకసారి కుదించి 12,000కు ఒకసారి కుదించి ఇస్తున్నావు. నువ్వు నిజంగానే సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చి ప్రజలందరినీ బాగు చేయాలి. ఎందుకంటే మా చెల్లెళ్లకు, మా అక్కలకు, మా తమ్ముళ్లకు, మా అవ్వలకు, మా మామలకే కదా వచ్చేటి ఇవన్నీ కూడా. అవును. నిజంగానే ఇచ్చి ఉంటే అప్పుడో ఇప్పుడో రూపాయి తక్కువ ఇచ్చినా ఓడ్చుకునేటువంటి ఉండే. కానీ నువ్వు చెప్తున్నది ఏంది, మూసీ సుందరీకరణ మీద డబ్బులు పెడతావు, సరోవర్ ప్రాజెక్టుల మీద డబ్బులు పెడతావు, అందాల పోటీలకు డబ్బులు పెడతావు, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ విగ్రహాల కోసం డబ్బులు పెడతావు. కానీ ఉద్యోగులకు, పెన్షనర్లకు డబ్బులు ఇవ్వడానికి మీకు డబ్బులు లేవా? 13,000 కోట్ల రూపాయలు ఇవాళ బాకీ ఉండి ఉద్యోగులకు అందరికీ జీపీఎఫ్లు ఇవ్వాలి, ఇంతమంది చనిపోతూ ఉంటే ఒక 13,000 కోట్లు తెచ్చి క్లియర్ చేయొచ్చు కదా. ఎవడు అడ్డుపడ్డాడు నీకు? అంటే ఇవాళ పెన్షనర్ల పట్ల, ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణం. ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయి పాపం, వాళ్ళు కాదండి. ఇంత అడుగుతున్నారు. సిచ్యువేషన్ లో పిఆర్సీ తీసుకొచ్చిన తర్వాత అది అమలు అవుతుందా? ఎక్కడ అమలు? ఇప్పుడు డిఏనే ఇస్తలేడు. ఇంకా పిఆర్సీ PRC రాలేదండి. ఇంకా కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎప్పుడు అది? అసలు అది ఎప్పుడు చివరికి మేము ఎలా తయారైనా అంటే ఫస్ట్ జీతం వచ్చినా సంతోషపడి, అంతే. ఒక డిఏ వచ్చినా సంతోషపడి, ఆ టైప్ లో మమ్మల్ని నెట్టబడుతున్నాం అనమాట. అది ఇంకా నిజంగా చెప్పాలంటే నిజంగా మేజర్ ఇష్యూస్ ఉన్నాయండి. కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్, సిబిపి అన్ని రాష్ట్రాలలో కూడా ఏంటంటే మామూలుగా 11 సంవత్సరాల 3 నెలలకి సరిపోతుంది. మా కట్టింగ్ ఇప్పుడు 15 సంవత్సరాలు. దాన్ని తగ్గించేశాడు. దాన్ని ఏం చేయాలంటే పెంచి. కోర్టుకి 10,000 పెంచారా? అంటే ఇక్కడ 11 సంవత్సరాలకు ఇప్పుడు ఉండాలి మేము actually గా. ప్రతి ఆ. ఉద్యోగి రిటైర్ అయినప్పుడు కొంత అవును, కమిటేషన్ 40% చేస్తే దీన్ని 15 ఏళ్ల పాటు రికవరీ చేస్తున్నారు. ఓకే. 15 ఏళ్ల పాటు రికవరీ చేయడం వల్ల ఉద్యోగులకి ఎక్కువ అమౌంట్ ప్రభుత్వానికి దాదాపు కట్టాల్సి 4 వస్తుందని, సంవత్సరాలు 4 సంవత్సరాలు అదనపు అదనంగా వస్తుందని అన్నమాట. కోర్టుకు పోయిన తర్వాత న్యాయస్థానాలు ఏం చెప్పినాయంటే 11 సంవత్సరాల 3 నెలల్లో మొత్తం బాకీ తీరిపోతుంది. కాబట్టి ఏ కమిటేషన్ కైనా 11 సంవత్సరాల 3 నెలలు మాత్రమే రికవరీ చేయాలి. కోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వాలు పాటిస్తారు? దాదాపు 10,000 మంది పైగా గత సంవత్సరం కోర్టుకు పోవడం అనేది జరిగిందండి. అప్పుడు జనరల్ ఆర్డర్ కూడా ఇచ్చారు. 9 నెలలు కట్టింగ్ ఆపారు కూడా అనమాట. ఆ తర్వాత డిడక్ట్ చేయటం, తర్వాత కోర్టు కేసు డిస్మిస్ చేసి అది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయము అని చెప్పారు. అంత మేజర్ ఇష్యూని కూడా ఇప్పుడు ఇంకా మేము పోరాటం చేసుకోవాలి. కాదు, ఇద్దరిని అడుగుతున్నానండి. ప్రభుత్వ ఉద్యోగులు అనగానే బాగా డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళ జీతాలు ఎక్కువ అన్న భ్రమలో సమాజం ఉంది. నేను కాదన్నట్ల అన్న భ్రమలో సమాజం ఉంది. అదిగో ఇగో స్వీపర్కి 2 లక్షలు. ఇప్పుడు రామకృష్ణారావు గారు నిన్న ఒక ప్రకటన చేసిండు, స్వీపర్కు 2 లక్షల వేతనం అంటున్నాడు. ఇలా స్వీపర్లకు 2 లక్షల వేతనం అన్న రామకృష్ణారావు ఈ రాష్ట్రంలో పార్ట్ టైం కాంటిజెంట్ ఎంప్లాయీస్కి ఎంత దొరుకుతున్నది? స్కూళ్ళల్లో గంటలు కొట్టేటువంటి ఒక నిరుపేద పార్ట్ టైం ఉద్యోగికి ఎంత దొరుకుతుంది? 4,000 రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు పార్ట్ టైం కాంటిజెంట్ కి సంబంధించి. అవునండి. ఈ తెలంగాణలో ఒక 2 లక్షలు ఒకళ్ళకి అని చెప్పి ఈ రోజు ఏదైతే సిఎస్ గారు అన్నారో, ఏమండి ఈ రోజు ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్లు, కేజీబీబీ అవును, KGBB టీచర్స్, వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళు దయనీయమైన స్థితిలో మరి వేల మంది ఉన్నారు కదండి. మరి ఆ రకంగా ఎందుకు మాట్లాడిస్తున్నారు? నిజంగానే కదా. ఇది ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే ఇటీవల పిఆర్సీ లేట్ అయిపోయింది, ఉద్యోగులంతా ఆగ్రహంతో ఉన్నారు, పెన్షనర్లంతా ఆగ్రహంతో ఉన్నారు, మా పిఆర్సీ కావాలని ఉద్యమాలు చేస్తా ఉన్నారు. నేనే చెప్తున్నానండి, నేను మీ ఇద్దరు మాట్లాడుతున్నారు అడ్డుకునే కుట్రలో భాగం ఇది. దీన్ని బేస్ చేసుకునే నేను ఒక ఐటెం కూడా ఇచ్చానండి. ఇక్కడ 2 లక్షలు, 7 లక్షల రూపాయలు ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళకి 7 లక్షల రూపాయలు జీతము. మన ఎమ్మెల్యేలకి కూడా అంత జీతం లేదు, ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా అంత జీతం లేదని చెప్పి నేను ఒక ఐటెం కూడా ఇచ్చాను దీని మీద. కానీ అసలు ఇచ్చింది ఏంటనంటే, అసలు విషయం ఏంటనంటే దాంట్లో బోల్డ్ అన్ని లొసుగులు ఉన్నాయి. మీరు చెప్తున్న దాన్ని బట్టే కాదు, అంతకుముందు కూడా తెలిసిందే ఇది విషయం. చిన్న మంది ఎంతోమంది ఉన్నారు, 15,000కి 10,000కి చేసిన వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి?
అది నీకు- అది ఏమంటే ఆలోచన వేల సంఖ్యలో ఉన్న వాళ్ళని వదిలిపెట్టి ఒక్కరిద్దరిని హైలైట్ చేసి పిఆర్సీ వచ్చే మూమెంట్ లో ఈ రకమైన ఆకునూరు మురళి గారు ఇప్పుడు ఉపాధ్యాయుల జీతాలు ఎక్కువ ఉన్నాయని మొన్న- చెప్పి మొన్న టీచర్- స్వీప్ ఆ. అనేది 2 మొన్న లక్షలు మెడికల్ అండ్ ఉన్నాయని హెల్త్ చెప్పి. కార్యాలయం దగ్గర ఆశా వర్కర్లు అందరూ వచ్చి అవును మొన్న ధర్నా ధర్నా చేశారు. చాలా పెద్ద ఎత్తున చేశారు. వాళ్ళందరూ మహిళలందరూ కూడా వచ్చి చేశారు. వాళ్ళ డిమాండ్ ఏందండి? వాళ్ళ డిమాండ్ ఏది గొంతెమ్మ కోరికలు కాదు, జూబ్లీ హిల్స్ లో ఇల్లు ఇమ్మని కాదు, గచ్చిబౌలిలో వాళ్ళకేం ప్లాట్ కాదు. వాళ్ళు అడిగింది ఏంటంటే మా వేతనం నెల నెల ఇవ్వండి, అయ్యయ్యో. 3 నెలలుగా మాకు వేతనాలు వస్తలేవు, వేతనాలు సరిగ్గా చెల్లించండి, మాకు మేనిఫెస్టోలో 18,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, ఇవ్వండి. ఇలా 10,000 ఇస్తున్నారు కదా, మీరు 10,000 కంటే తక్కువ తీసుకుంటున్నటువంటి వేతనం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండంగా వేల మంది ఆశాలు, అంగన్వాడీలు వాళ్ళ సమస్యను పరిష్కరించకుండా ఏదో విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక అటెండర్కు 2 లక్షలు వస్తున్నాయని తప్పుడు ప్రచారం చేసి ఇవాళ అటెండర్లకు 2 లక్షలు అంటే ఏదో మా సొమ్మంతా సమాజంలో అదే ఏదో దోచుకుంటున్నారని ప్రజల్లో ఒక రకమైన segregation చేసి వ్యతిరేకత పెంచి Yes. అంటే ఇటు ప్రజలను ఉద్యోగుల మధ్య ఒక వైరం పెంచి ఓకే. ఈ 2 వర్గాల మధ్య యుద్ధం చేయించాలనేటువంటి ఒక ఓ, కుటిల నీతి ఎలా అంటే తప్ప ఇది ఇలాంటి ఏంది? గతంలో ఉందా సార్ మీకు ఎక్కడ ఐడియా ఉంది? ఉంది కదా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా ఎక్కడ గతంలో కూడా? అట్లా చెయ్యరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే ప్రభుత్వంలో భాగం. వి ఆల్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గవర్నమెంట్. Yes. ఏమంటే ఇవాళ ఇప్పుడు గవర్నమెంట్ చూస్తే పక్కకు పెట్టి మమ్మల్ని చూడడానికి వీల్లేదు. మేము ప్రభుత్వంలో ఒక భాగం. ఇప్పుడు- మమ్మల్ని బదనాం చేస్తే ప్రభుత్వం బదనాం అయిపోతుందంటే చెప్పండి. ఇప్పుడు సగం టైం అయిపోయిందండి. ఇప్పుడున్న ప్రభుత్వానికి సగం టైం అయింది. అయింది. మరి మేజర్ సిపిఎస్ రద్దు ఉంది, పిఆర్సీది మరి గతంలో 30 నెలలు లేట్ చేశారు, ఇప్పుడు వెంటనే ఇస్తా అన్నది ఇప్పుడు కూడా 3 సంవత్సరాలకు వస్తుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం మా కమిటీ రావాల్సింది కూడా రిపోర్టు రాలేదు, ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ లేదు. మొన్న ఇచ్చిన డిఏ అమౌంట్ అని ఒకేసారి ఇచ్చారంటే అది కూడా దశల వారీ అన్నప్పుడు రేపు మీరు అన్నట్టుగా ఒక ప్రశ్న అడిగారు, మీకు పిఆర్సీ వస్తాను భరోసా ఉందంటే వచ్చిన డిఏలకి గతి లేదు, వచ్చిన డిఎల్కే గతి లేదు, ఇంకా పిఆర్సీ గురించి మీరు ఎక్కడ మాట్లాడతారా అని అంటారు. ఇప్పుడు ఇంకొక కొత్త సమస్య వచ్చి పడ్డది. మాది తెలంగాణ ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ గా పెండింగ్ బిల్స్ మీద కావచ్చు, పిఆర్సీ మీద కావచ్చు, డిఏ మీద కావచ్చు, ఈ రోజుకి ఇందిరా పార్క్ దగ్గర 4 ధర్నాలు చేశాం. అలాగనే కాకుండా ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ తో కూడా కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పాటు చేసి కూడా 2 ధర్నాలు చేశాం. ఇప్పుడు ఇది ఏదైతే టీజేఏసీ 204 సంఘాల జేఏసీ ఏదైతే ఉందో వారు ఫామ్ చేసుకోవడానికి ఒక 6-7 నెలల టైం, ఎందుకంటే ప్రభుత్వాన్ని చూడకుండా ఏ ఉపాధ్యాయులైనా ఉద్యోగ సంఘాలైనా ముందుకు రావు కదా. చూశారు వాళ్ళు కూడా టైం 8-9 నెలల టైం ఇచ్చిన తర్వాతనే మెల్లిగా ఫామ్ చేసుకుంటూ వచ్చి ఇప్పటికి ఒక సమగ్ర రూపొందించి మొన్న ఒక కార్యక్రమం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక డిఏ వచ్చింది, మరొక కార్యక్రమం ఇచ్చాక ఒక డిఏ వచ్చింది. ఇప్పుడు కాస్త ప్రెజర్ వచ్చినాక ఆ హెల్త్ కార్డ్స్ మరి వాటిల్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. 1.5 కాదండి, క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, క్యాష్లెస్ ఇవ్వాలి మాకు. అలాంటిది మాకు 1.5 కట్ చేసుకుంటే మాదే 516 కోట్లు అవుతుందండి. మరి ఈ అమౌంట్తోనే మాకు ట్రీట్మెంట్ ఇస్తారా? ఈ అమౌంట్ తీసుకుపోయి ఇంకా దేనికన్నా సర్దుతారా? ఎందుకంటే మాకు జీపీఎఫ్ నిధులు అవన్నీ కూడా దొడ్డిదారి పెట్టాయి. మరి ఇప్పుడు గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ మాకు సేమ్ గ్రాంట్ ఎప్పటికప్పుడు మరి పడే దిశగా కూడా ఉండాలి. 516 కోట్లు మేము ఇచ్చినప్పుడు ప్రభుత్వం కూడా 516 కోట్లు ఇవ్వాలి కదా, వేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే 1.5 అక్కర్లేదండి. ముందు అసలు ట్రైల్ వేసేటప్పుడు ముఖ్యంగా పెన్షనర్స్ కి మాకు మేము 1% ఎంప్లాయీస్కి తీసుకుంటే మాకు 0.5 తీసుకుంటే సరిపోతుంది. దాంట్లో 50%. ఎందుకు చెప్తున్నామంటే సిజిహెచ్ఎస్ వాళ్ళది ఉందండి, స్లాబ్ సిస్టమ్. బేసిక్ ని బట్టి వాళ్ళు స్లాబ్ సిస్టమ్ 250 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది 250 నుంచి 1000 వరకే. ఇప్పుడు అరుణ గారు చెప్పినట్టు 516 కోట్ల రూపాయలు ఉద్యోగుల నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇచ్చుడు దేవుడెరుగు, డిఎల్ పెండింగ్, పిఆర్సీ పెండింగ్, అన్ని పెండింగ్. ఫస్ట్ మాత్రం 1.5 కట్ చేసే పరిస్థితి నిజమే పెట్టండి. 516 కోట్లు ప్రభుత్వం డబ్బు పెట్టి ట్రస్ట్లో 516 కోట్లు ఖర్చు అయినాక మిగతా ఎంత ఖర్చు అవుతుందో అంత ఉద్యోగుల మీద మోపండి. మీరు 1.5% ఏంది? వీళ్ళ సిపిఎస్ కింద రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి పెన్షనే రాదు. నువ్వు వాళ్ళకి ఆరోగ్యం ఇస్తావు. 2 లక్షలకు పైగా సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకు చాలా మందికి అవసరమైన డబ్బే పెన్షన్ రాదు. మరి సిపిఎస్ ఉద్యోగులకు సమస్య ఎట్లా పరిష్కారం చేస్తావు? మరి మిగతా ఉద్యోగుల సమస్యలు ఎట్లా పరిష్కారం చేస్తావు? అసలు ప్రభుత్వం మేము దాచుకున్న డబ్బే మాకు ఇస్తలేదు జీపీఎఫ్లా. ఇక ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ ఇస్తుందని ఎవరైనా నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారా తెలంగాణ? ఇందులో చాలా గందరగోళం ఉందండి. సిపిఎస్ వాళ్ళకి ఫర్దర్ పెన్షన్ గ్యారంటీ లేదు. రేపు మరి పెన్షన్స్ అయ్యాక వాళ్ళు ఎక్కడి నుంచి అమౌంట్ కట్ చేసుకుంటారని వచ్చినప్పుడు వాళ్ళది కట్ అవ్వట్లేదు కాబట్టి మీకు చేయమంటారు కదా. కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు పెన్షన్లు తీసేమంది కదా, ఉంది. ఆల్రెడీ 2004 నుంచి పెన్షన్ లేవు. ఏమండి వ్యాలిడేషన్ యాక్ట్ మీద మేము మొన్న జాతీయ స్థాయిలో కూడా సెప్టెంబర్ 18న కూడా మేము వెళ్ళేసి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ ఫెడరేషన్లో దాదాపు 26 రాష్ట్రాల నుంచి వెళ్ళాము. అక్కడ జంతర్ మంతర్ కూడా ధర్నా చేశాము. దొందుగా ఉన్నాయండి. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఈ పెన్షనర్స్ ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారు, రిటైర్డ్ అయినాక ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారు, వీళ్ళకి దీర్ఘకాలికంగా పెన్షన్ ఇవ్వడం అనేది భారమని దాన్ని దృష్టిలో పెట్టుకొని 2004 సంవత్సరంలో పిఎఫ్ఆర్డిఏ చట్టం అని తెచ్చి సిపిఎస్ ఉద్యోగ ఉద్యోగులు ఓపీఎస్ ఉద్యోగులు అని చేశారు. పెన్షన్కి వచ్చినప్పుడు సిపిఎస్ పెన్షనర్స్, ఓపీఎస్ ఓపీఎస్ పెన్షన్ అది ఎప్పుడైతే మన ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ పెన్షన్ సంఘాలు చాపకింద నీళ్ళంత ప్రమాదం వస్తుందని గుర్తించక ఇందులోనే 10 రకాలుగా ఆలోచనలు చేసి ఏకతాటి మీదకి రాకపోవడం అనేది ప్రభుత్వం డివైడ్ అండ్ రూల్, బ్రిటిష్ రూల్ని పాటిస్తూ వాళ్ళని అలా చేసిన క్రమంలో ఎప్పుడైతే మేము దాన్ని పోరాటం సరైన అందరం కలిసి పోరాటం చేయలేకపోయామో, ఇప్పుడు కొత్తది ఈ వ్యాలిడేషన్ యాక్ట్తో కూడా అదే ప్రమాదం ఒకటండి. ఇప్పుడు ఆ వ్యాలిడేషన్ మన- యాక్ట్లో ఉమ్. అది రేపు ముంచుకొచ్చే ప్రమాదం ఏంటంటే ఏ ఒక్కరికి కూడా ఇప్పుడున్న పెన్షనర్స్కి పెన్షన్ను అడిగే హక్కు లేదు. సమ్మె పెట్టుకుని మన దాన్ని పోయి మరి కోర్టులోకి సెప్టెంబర్ 1 ఇప్పుడు పెన్షన్ల దినం, పెన్షన్ల దినం ఉండదండి, విత్డ్రా దినం. విద్రోహం ఉండదండి. రేపు ఆ. ఆ నకారా గారు ఏదైతే జడ్జిమెంట్ ద్వారా తీసుకొచ్చిన కోర్టు తీర్పులు ఉన్నాయో ఆ, ఇప్పటి వరకు జరిగిన కోర్టు తీర్పులు ఉండవు, నిలవవు. రాబోయే రోజుల్లో మళ్ళీ కొత్తగా మేము కోర్టుకు పోయే పరిస్థితి కాదండి, ఒక మాట అంటాను, అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. నాలుగో అభివృద్ధి చెందుతున్న దేశం మొత్తం ప్రపంచం మూడవ మొత్తం మీద అభివృద్ధి చెందిన దేశం అని నిన్న ఆల్రెడీ మనం నేను already అభివృద్ధి ప్రకటించారా? చెందామని సరే అయితే ప్రకటన నేను దాంట్లో చేశారు. వెనకబడ్డా. జపాన్ లాంటి దేశాల్లో వృద్ధులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూనే సంక్షేమం. సంక్షేమానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి యువత తగ్గుతోంది, వాళ్ళని ఎక్కువగా మనం చూసుకుంటే కనుక రేపు వాళ్ళ సంక్షేమం మీద ఎక్కువగా ప్రాధాన్యత పెట్టినప్పుడు మనం అభివృద్ధి చెందిన దేశమే కదా మంది కూడా మనం చెప్పుకోవాలంటే. మరి మనలాంటి దేశంలో ఇలాంటి పరిస్థితులు వస్తే గనక, ఇలాంటి పరిస్థితులు ఇంకా మరి పెరిగితే గనక ఏంటి దానికి అవుట్కమ్ ఏ ఏంటంటే సంక్షోభమే. ఇప్పుడు ఇప్పటికే అసమానతల మధ్య కొట్టుమిట్టాడుతున్న దేశం. రోజువారీ కూలి 20 రూపాయలు రాని 20 కోట్ల మంది శ్రామికులు ఉన్నటువంటి దేశం ఇది. స్వాతంత్రం వచ్చినాక అసమానతలు తగ్గి సమానత్వం రావాల్సింది పోయి అలా విపరీతమైన అసమానతలు పెరిగిపోయినాయి. మొన్న ఏవో కొత్త లేబర్ లాస్ వచ్చినాయి కదండి, ఇప్పుడు- 4 ఇప్పుడు వచ్చినాయి రామ- కాబట్టి. రామకృష్ణారావు చెప్పినట్టు ఆ, అలా 18,000 రూపాయలు 10,000 తీసుకునేటువంటి 4,000 తీసుకునే కాంటిజెంట్ వర్కరు 2 లక్షలు 2 తీసుకునే లక్షలు స్వీపర్ అని చెప్తా ఉన్నారు. ఎవరు కూడా స్వీపర్ కు 2 లక్షలు రావండి. ఇది ఒక దుష్ప్రచారం. ఇది మాత్రం దారుణం అండి. చారణం. మేము దాన్ని ఖండిస్తున్నామండి. ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు ఏమైపోయింది, నిజంగానే 2 లక్షల రూపాయలు ఎవరికైనా ఇస్తే చూపెట్టమనండి. ఎంతమంది అందరు స్వీపర్లకు 2 లక్షలు చేయండి, మాకు 10 రూపాయలు తగ్గించినా పర్వాలేదు ఉద్యోగులకు. ఎంత దారుణం. దారుణం. అంటే మీరు పెన్షనర్లకు డబ్బులు ఇవ్వలేక, ఉద్యోగులకు డబ్బులు ఇవ్వలేక ఈ రకంగా పక్కదారి పట్టిస్తున్నారు. పక్కదారి పట్టించి ఏమండి ఈరోజు దుష్ప్రచారం ఎవరైతే చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారో ప్రజలకు సేవ చేయడానికి వచ్చారండి, ఉమ్. ప్రజాసేవ. నిజంగా వాళ్ళకి ఒకవేళ అలవెన్సులు లేకుండా, జీతాలు లేకుండా మేము చేయలేము అంటే అండి, బోల్డ్ మంది ఉన్నారండి రిటైర్డ్ అయిన వాళ్ళు. మేమందరం కూడా కావాలంటే స్వచ్ఛంగా మాకు రూపాయి వద్దండి. సార్, రాజకీయ సంక్షోభం అవుతుంది, అట్లాంటి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే రాజకీయ ప్రభుత్వాలు లేకుండా మీరు ఎక్కడ ఉన్నారా అని అంటారు. అంటే మరి కాదండి, వాళ్ళ జీతాలు వాళ్ళ అలవెన్సులు సభ్యంగా తీసుకుంటూ ఆ, ఈ రోజు రిటైర్డ్ అయిన వాళ్ళని రోడ్డు మీద పడేసి పెన్షన్ భద్రత లేకుండా చేసి, దానికి ఒక benefits విధానం అంటూ లేకుండా, ఉండాలండి. benefits లేకుండా ఒక చేసి, ఒక మరి నిర్దిష్ట అన్నప్పుడు కార్యాచరణ ఉండాలి, ఒక విధానం అంటూ ఉండాలి. ఎందుకు రేపు నేను ఏం అంటున్నా చేయాలనే అంటే ఈరోజు విషయం మీద శ్రీలంక ఒక గవర్నమెంట్ అవగాహన ఉండాలి. శ్రీలంక- హామీలు ఇచ్చినంత మాత్రాన అది అమలు చేస్తున్నారని చెప్పి ఎవరు చెప్పగలరు? లేదండి. ఈరోజు శ్రీలంక గవర్నమెంట్ ఎందుకు తీసుకుంది? సంక్షోభంలో ఉంది, ఆర్థిక వ్యవస్థని సవ్యమైన దిశలో నడిపించాలి అన్నప్పుడు కొంత తగ్గించుకోవడం బెటర్ అనే దానికి ఇప్పుడు ఎంపీలకి వాళ్ళకి జీతాలు తీసేసింది. అట్టనే మనం కూడా ఎలవెన్సులు తగ్గించుకుందాం, మన మాట చెబుతుండండి. ఇప్పుడు అట్ట చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు ఎక్కడో ఒక తెల్ల కాకు ఉంది అని చెప్పేసి అన్ని కాకుల్ని తెల్లగా అన్నట్టుగా అలా ఎవరో ఒకళ్ళు సంపన్నం. మీరు ఇంతకుముందు ఒక మాట ప్రశ్న అడిగారు, ఉమ్. ఉద్యోగస్తులందరూ కూడా సంపన్నులు ఎవరండి? తీయమనండి, ఎంతమంది సంపన్నులు ఉన్నారో ఒకసారి లిస్ట్ పెడదామండి. ఈరోజు ఎమ్మెల్యేలు ఎంత సంపన్నులు ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు ఎంత సంపన్నులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. ఎవరన్నా ఆర్థికంగా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఏమన్నా 1 ఎకరం 1/2 ఎకరం ఉండి ఎవరన్నా కొంత ఉంటే 1% 0.5% ఉంటారండి, వాళ్ళు కాదు కదండి. ఇప్పుడు ఉన్నోళ్ళందరూ కూడా 30 ఏళ్ళు 35 ఏళ్ళు ప్రభుత్వాన్ని నమ్ముకొని సర్వీస్ చేసిన వాళ్ళు. ఎన్నో రకాల ఎగ్జామ్స్, ఎన్ని రకాల ఫిల్టర్స్ చేసుకొని 30 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చి రాక ఉద్యోగం వచ్చి జీతాలు లేక నిన్న మొన్న జీతాలు పెరిగి వాటికి పెరిగిన వాటికి ఇప్పుడు ఏంటండి, ఒక కార్పొరేట్ స్కూల్లో ఒక మంచి స్కూల్స్లో పిల్లల్ని చదివించుకోవాలంటే పరిస్థితి లేదు. ఒక హాస్పిటల్ పోయి చూపించుకుందాం అంటే లక్షల్లో, ఉమ్. బయటికి వెళ్దామంటే ఒక మనిషి ఖర్చులతోంది. తీమనండి మరి నా 18,500 కోట్లు మాకు ప్రభుత్వం వస్తుంది, వీటన్నిటిని మీరే పంచండి అంటారు కదండి. అలాగే మేము ఏం కోరుకున్నాం అంటే మా జీతాన్ని మా అవసరాలు తీర్చేసిన తర్వాత ఏ మిగులుతుందో కూడా దయచేసి. సార్, వైద్యం విషయంలో ఈహెచ్ఎస్ అనేది అమలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు Hmm. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేటువంటిది Hmm. ఇది రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి మేమందరం ఫైట్ చేస్తూ వచ్చినాం. ఉమ్. చివరికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు కూడా సచివాలయంలో మేము మీటింగు
రాజశేఖర రెడ్డి గారు అక్కడ పోయి వచ్చిన తర్వాత మాట్లాడదామని మమ్మల్ని అందరినీ సచివాలయంలో ఉంచారు. మేమందరం సచివాలయంలో ఉన్నాం. సరే, దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం అది పెండింగ్ పడిపోయింది. 40-45 మీటింగ్లు అయినాయి. మొత్తంగా కూడా ఈ ఉద్యోగుల విషయాన్నంతా కూడా ఇన్సూరెన్స్కి అప్పచెప్దామని ఒక కుట్ర జరిగింది. ఓకే. ఇన్సూరెన్స్కి ఇవ్వడం వల్ల ప్రభుత్వం బాధ్యత నుండి తొలగిపోతుంది. ఉద్యోగులకు ఆరోగ్యాన్ని చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ఒక ఉద్యోగికి అనారోగ్యం అయితే ఆయన పని విధానంలో కూడా అనారోగ్యం ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఉద్యోగి ఆరోగ్యంగా ఉంటే ప్రజలకు సేవ ఆరోగ్యంగా అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక టీచర్ ఆరోగ్యంగా ఉంటే పిల్లలకు చదువు చెప్పే దానిలో క్వాలిటీ పెరుగుతుంది. ఒక ఇంజనీర్కు ఆరోగ్యంగా ఉంటే ఆయన చేసే పని విధానంలో ఆరోగ్యకరమైనటువంటి, అంటే కేవలం ఆరోగ్యం అనేది ఉద్యోగికి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి సమస్య కాదు, ఇది వ్యవస్థ బాధ్యత. ఇది ఉద్యోగులకు ఆరోగ్యాన్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలదని మేము పదే పదే ఆ మీటింగ్లో చెప్పి ఉద్యోగులు కాంట్రిబ్యూషన్ ఇవ్వరని చెప్పినాం. చాలా కరాఖండిగా అనేక సందర్భాల్లో చెప్పినాం. అయినప్పటికీ కూడా మరి ఈహెచ్ఎస్ పనిచేస్తలేదు, మా కార్డులు పనిచేస్తలేవు. చివరికి ఏ దశకు వచ్చినామంటే ఏమన్నా తీసుకొని కాలిపోండి, మాకు ఆరోగ్యం ఇవ్వండి అనేటువంటి ఒక అనివార్య స్థితికి ఇవాళ ఉద్యోగులు నెట్టబడితే మరి మీరు ఎంతో కొంత తీసుకొని 518 కోట్లు మీరు పెట్టండి. మొదలు 518 కోట్ల కంటే ఎక్కువ రియంబర్స్మెంట్ అయితే అప్పుడు ఉద్యోగుల వేతనాలు కట్ చేయండి. మేమే వద్దంటలేము పెన్షన్లకు ఉద్యోగులలో. కానీ మీరు అది ఏమి ఇవ్వకుండా మొదలు మా డబ్బుల్ని లాగేసుకొని అందులో పెట్టి మా డబ్బులు అయిపోయినాక అవసరం పడితే ఇస్తారు, లేకుంటే అది ఇంకొక స్కీమ్కు తరలిచ్చారు అనుకోండి, మేము ఆరోగ్యంతో కొట్టుకొని మేము చావాల్సిందే. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఇంకొకటండి, ట్రస్ట్ జీవోలో 8 మంది ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు, 6 ఉద్యోగ ప్రతినిధులు ఉంటారు. మేమేమంటున్నామంటే మా డిమాండ్ పెన్షనర్స్ అసోసియేషన్గా, తెలంగాణ ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్గా ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో పెన్షన్స్ కూడా అంతమంది ఉన్నామండి. మేము ఖాళీగానే ఉన్నాం. ఆ విషయాలు ఆలోచన చేయాలన్నా జబ్బులు ఎక్కువ వచ్చేది మాకు, ఆ సమస్యలు ఏంటో తెలిసేది మాకు. ఆ ట్రస్ట్ అమౌంట్ ఎలా ఉంది, మంచి చెడు ఏమన్నా దిశానిర్దేశంగా ఒక మేధావులుగా అనుభవజ్ఞులుగా దానికి ఏమన్నా చేయడానికి కూడా ఉపయోగపడేవాళ్ళం. ఉద్యోగులు ఎంతమంది ఉన్నారండి? పెన్షనర్స్ కూడా 6, మాకు కూడా దాదాపు సమానం. 2,74,000 మంది పెన్షనర్లు ఉన్నారు తెలంగాణలో. 3 లక్షల చిల్లర ఉద్యోగులు. ఇప్పుడు దాదాపు మేము కూడా 3 లక్షల వరకు 3 లక్షలు అవుతారు. అంటే రోజు పెరిగేది అదే తప్ప ఇది పెరగదు. ఇది ఏం ఉద్యోగాలు ఇస్తలేడు. 2 లక్షల ఉద్యోగాలు లేదు. ఉద్యోగాలు మీరు రిటైర్ అయిన వాళ్ళ ప్లేస్ లో మళ్ళీ ఉద్యోగాలు తీసుకోవాలిగా. అవునండి. ఇంకా మళ్ళీ రాబోయే రోజుల్లో సిపిఎస్ వాళ్ళు రిటైర్డ్ అయితే వాళ్ళకి ట్రస్ట్ తో అసలు సంబంధమే లేదు. వాళ్ళకి రోజుల్లో వాళ్ళు 2 లక్షల పైన ఉన్నారు. ఇప్పుడు ఆ 3 లక్షలలో 2 లక్షలు వాళ్ళే. సో ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని కూడా ట్రస్ట్ లో 6 భాగస్వాములు చేయాలని దానికి మేము కూడా మీ మీడియా ద్వారా, మీ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నామండి. సిఎస్ గారికి ఇచ్చి వచ్చాము. అలాగే అసలు మీ మొర వింటుందా ప్రభుత్వం? ఒక మాట చెప్పండి, ఏనాడన్నా విన్నదే? మాట్లాడలేరు ఆ విషయంలో. ఆశాజనకంగా ఉంటారు మీరు, ఆశాజనకంగా ఆశాజనకమే కాదు, ప్రభుత్వంలో మేము కూడా ఒకళ్ళం, సమాజంలో మేము కూడా ఒకళ్ళం. ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాన్ని బ్లేమ్ చేయాలి అనేది మా ఉద్దేశం కాదు. ఉన్న మాట చెప్పాలంటే కొంతమందికి ప్రమోషన్స్ ఇవ్వడం కానీ, కొంతమందికి ట్రాన్స్ఫర్స్ చేయటం కానీ, కొంత రిక్రూట్మెంట్స్ కూడా కొంత మెరుగుదలగా చేస్తుండు అనేది మనం నిర్ద్వందంగా చెప్పాలి. అలాగే మహిళలకి బస్సు, సరే దాంట్లో కొన్ని మంచి చెడు ఉన్నా కూడా దానివల్ల ఆ భారం అంతా మీ మీదే పడుతుంది. మహిళలకి బస్సులో బస్ పాసులు అనే దానికి ఫ్రీ బస్సు ఇవ్వడం అనే దాన్ని, సరే దాంట్లో ప్రతి పథకంలో అలా అంటే ఆ రోజు అంతకుముందు రైతు బంధు అనే దాంట్లో కూడా కొన్ని లుసుగులు ఉన్నాయి. అలాగే ఫ్రీ బస్సులో కూడా కొన్ని ఉన్నాయి. ఇక మేము ఎవరికి ఇస్తున్నారు అనే అంత స్థాయిలో మేము మాట్లాడకూడదు. కాబట్టి వాటిల్లో ఏమన్నా చేయాల్సింది ఉంటే కొంత, కానీ ఇప్పటికైతే ఒక ఆశ అయితే మీలో ఉంది. మాకు పెన్షనర్ల విషయంలో మాకు రేవంత్ సర్కార్ మాకు ఏదో ఒక న్యాయం చేస్తుందన్న నమ్మకం అయితే మీకు ఉందా? గెలిపించిన మేము బరాబర్గా పోతాము, పోరాడతాము, నిలబడతాము. మేము ఈరోజు ధర్నాలే కాదండి, మేము దేనికైనా సిద్ధమైన అన్ని ఐక్యంగా 204 సంఘాల నాయకులను కూడా మేము ఈ రోజు కాదండి. మీరు ఎంతమంది నాయకుల్ని తీసుకెళ్ళినా ప్రభుత్వం ఈ రోజు మాకు అసలు ప్రభుత్వ ఉద్యోగులు అక్కర్లేదని చెప్పి చిన్న చూపు చూస్తోంది. అంత తేలిక ఏమండి? ఆనాడు చంద్రబాబు గవర్నమెంట్ని దించింది ప్రభుత్వ ఉద్యోగస్తులమండి. మొన్న కేసీఆర్ గారికి సమానం చెప్పింది కూడా మేమేనండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తే సమాధానం ఎలా చెప్పాలి అనే ఆయుధం మా దగ్గర ఉంది. మీరు సమాధానం చెప్తారు. మరి తర్వాత ఏంటి? మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చే వాళ్ళు ఎవరున్నారు? ఉంటారండి. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే దిశగా పనిచేపించుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఆ రకంగా గవర్నమెంట్లను శాసిస్తున్నారా ఈ రోజుల్లో? సాధించే దిశగా శాసిస్తున్నారా అని అడిగారు. సాధించడం కాదు, శాసించగలుగుతున్నారా? లేదు. ఇది వరకు ఉండేదండి ఆ పరిస్థితి. ఆ పరిస్థితి ఉండేది.
ఆ పరిస్థితి అంటే ఉండేదని అంటే అది మనం పాజిటివ్ యాంగిల్లోనే మనం ఆలోచిస్తే నిజంగానే వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు దానికి తగ్గట్టుగా ఇదిగో ఇది మనకి ఈ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది, వీళ్ళు మనకి చేసి పెట్టారని చెప్పి ఒక యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉండేది. ఈ రోజున ఏముందండి మీ దగ్గర? అది ఒక్కసారి మీరు మాట్లాడండి. ఇప్పుడు ప్రభుత్వాలు ఏవైనా ఉండండి, అది తెలుగుదేశమా, ఏ ప్రభుత్వం? అది BRS, అందుకు నేను వచ్చింది. తెలుగుదేశమా, బీఆర్ఎస్, Yes. ఇంకొకట Yes. ఏదైనా ఉన్నా కరెక్ట్. ఆ ప్రభుత్వాలకు ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడల్లా ప్రభుత్వ సమాధానం. ఉద్యోగులు సంక్షేమ వీరోచితమైనటువంటి పోరాటాలు సంక్షేమాన్ని పక్కన పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాధానం సమాధానం వస్తుంది బయటికి. అప్పుడు వీరోచితమైన పోరాటాలు చేసి గొప్ప నాయకత్వం ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కానీ Yes. తెలంగాణలో కానీ వీరోచితమైన 39, 43, 30 పిఆర్సీ తక్కువేం కాదు కదండి అది. నా మామూలు ఆటోమేటిక్ విషయం కాదు. అడ్వాన్స్మెంట్ స్కీమ్ మేము సాధించుకుంటే Yes. ఇవాళ ఆకునూరు మురళి గారు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ వద్దని సరే అసలు ఆయన ఏంటండి, పోరాటంతో ఆయన సాధించుకున్నది. ఏంటి అసలు ఆ కమిషన్? ఆకునూరి మురళి భిక్ష వల్ల మేము ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ తీసుకోలేదండి. ఆ, వీరోచితమైనటువంటి పోరాటాల పోరాటాల ద్వారా వల్ల వచ్చినాయి. సాధించుకున్నటువంటి మా ఆటోమేటిక్ అడ్వాన్స్ Yes. కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్ లో 3 రోజులు మేము పెన్ డౌన్ చేసి సాధించుకున్నటువంటి pen down ఆటోమేటిక్ చేశారు. అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఉమ్, అంతకు ముందు నుంచి కూడా. కాబట్టి ఇవన్నీ కూడా పోరాడి సాధించుకున్న వాటిని తీసేసేటువంటి హక్కు హక్కు మీకు లేదు. లేదు. ఉమ్, ఇది దశాబ్దాలుగా పోరాడారు. మీరు ఇవాళ ఏదో 2 నెలల కాలం ఉంది, మేము అధికారంలో ఉన్నాం, ఏదో బెదిరిస్తాం, మిమ్మల్ని ఏసీబీ కేసులు చేస్తామని ఉద్యోగులు బెదిరించి రోజు మేము ఏసీబీ దాడులు చేస్తాం, ఏదో చేస్తాం. 1% ఉద్యోగులను చూపించి నువ్వు 99% ఉద్యోగులు నిజాయితీగా పనిచేసే ఉద్యోగుల మీద ఇది చాలా సీరియస్ మ్యాటరు. ఉమ్, ఆయన ట్రాన్స్ఫర్లు వద్దని ఇందులో రికమెండేషన్. ఉమ్, ట్రాన్స్ఫర్ చేసిన మండలానికే పరిమితం కావన్నట. ఉమ్, జిల్లా కలెక్టర్లు కూడా ట్రాన్స్ఫర్లు చేయొచ్చట. ఉమ్. ఇదివరకు ఈ విధానం ఉన్నదనే పోరాడి పెద్ద ఎత్తున పోరాడి కౌన్సిలింగ్ విధానాన్ని సాధించుకున్నది పోరాటాల ద్వారా. కౌన్సిలింగ్ విధానం కౌన్సిలింగ్ విధానం అది తెచ్చుకొని ఒక పోస్ట్ ఉంటే సీనియారిటీగా పిలిచి ఎవరు ఆప్షన్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక పద్ధతి. భార్యాభర్తలు ఒక చోట పని చేయకు. భార్యాభర్తలు చేశారు. ఇది తర్వాత కూడా ఉంది రెండవది కదా? ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ రద్దు చేయాలంటాడు. ఈయనెవడండి చెప్పడానికి? ఆ, ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువ, ఉపాధ్యాయుల వేతనాల్ని పోరాడి సాధించుకు 5 రూపాయల కోసం 52 రోజులు సమ్మె చేసినాం. ఒక 5 రూపాయల ఇంక్రిమెంట్ కోసం చా- ఉమ్మడి రాష్ట్రంలో. ఏమండి, ఈ ఇప్పుడు రోజు ఏంటి? వచ్చిన ప్రతి జీవో ఇప్పుడు వెనకాల కాసు మా మన నాయకుల విజయభాస్కర్ రెడ్డి పోరాటాలు పీరియడ్ లో ఉన్నాయండి. అబ్బా, ఈ రోజు సాధించుకున్న ప్రతి జీవో వెనకాల మా యొక్క నాయకుల ఎన్నో త్యాగాల వల్ల వచ్చింది ఎన్ని తప్ప, సమ్మెలు పోరాటాలు చేసినామండి? చేసుకుంటూ వచ్చింది పిఆర్సీలలో తప్ప ఎన్ని మాకు సమ్మెలు చేసినాము? ఆయచిత్తంగా ఏ ప్రభుత్వం ఇవ్వలేదండి. ఎన్ని పిఆర్సీల కోసం సమ్మె చేసినాము, ఎన్ని పెన్ డౌన్లు చేసినాము, ఎన్ని నిరసనలు ప్రకటిస్తే మరి ఉద్యోగుల జీవితాలు కొంత మెరుగుపడ్డాయి. మీరు తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఉద్యమాలు కావచ్చు, అన్నీ చేసినాం. ఇవాళ ఏమి వేతనాలు ఎక్కువ ఇష్టం వచ్చినట్టు చేసి నేను మొత్తం ఈ కమిషన్ నువ్వు నిజంగానే చేయదలుచుకుంటే మౌలిక సమస్యలకు దృష్టి పెట్టు, గురుకుల సమస్యల మీద దృష్టి పెట్టు, ఉపాధ్యాయుల మీద దృష్టి పెట్టు. నిజంగానే పని చేయకుండా టీచర్లను అసలు ఒకటే ఏదైనా సార్, చేయొచ్చు. విద్యా వైద్యం సంక్షేమం అంతే కదా, వీటి మీద పెట్టండి. పెట్టండి. Yes. మేము ఏమంటలేం కదా, నువ్వు పదే బడ్జెట్ పదే పెంచాలి. అంటున్నారండి ముఖ్యమంత్రి గారు కూడా విద్యా వైద్యాన్ని మేము ప్రతి క్షణం పరిశీలిస్తాము అని చెప్పి అంటున్నారు. మెరుగుపడు ఆయన చేతిలోనే శాఖలు కూడా పెట్టుకున్నారు. పెట్టుకున్నారు. ఏ శాఖ వదిలినా నేను విద్యాశాఖ కూడా వదలను అంటున్నారు. ఆ దిశగా వారు మరేది? పోవాలి అనేది ఇప్పటివరకు అయిపోయిందండి. మీరనే ఒక పీరియడ్ సరి చేసుకునే పీరియడ్ కావచ్చు, సర్దుకునేది కావచ్చు, కొంతమేర ముందుకు తీసుకెళ్లాల్సిన పీరియడ్ దగ్గరికి వచ్చింది. వారికే కాదు, మా టీజేఏసీ 204 సంఘాలను కూడా ఇప్పటివరకు ఇవ్వాల్సిన టైం అంతా ఇచ్చామండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాగే చేసుకుంటూ పోతే ఇప్పుడు చెప్పాల్సి- దేవప్రసాద్ మీరు గారు కూడా అన్నట్టు టీజేసీని ఏకతాటి మీద నడిపారు ఆయన. మీరు ఇంతకు ముందు ఆ నాటి సంఘాలు మీరేమన్నానండి, ఇప్పుడు కొత్తది ఇప్పుడు వచ్చింది కాబట్టి అప్పుడే మేము వాళ్ళని చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎన్నో ప్రాతినిధ్యాలు చేస్తున్నారు, ఎంతో ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీద ఇప్పుడే ఉద్యోగ మీరేం సంఘాల మాట్లాడ- లోపాలు లేవండి. లోపాలు. ఇప్పుడు నేను అరుణ గారు చెప్పినా ఇంకొకరు చెప్పినా ఉద్యోగ సంఘాల లోపం లేదు, పెన్షనర్ల సంఘాల లోపం లేదు. వారు అడుగుతూనే ఉన్నారు. ఈ దశలో కూడా 4 సార్లు 5 సార్లు ఇందిరా పార్క్ దగ్గర ఏంటండి చేతిలో WhatsApp డబ్బులు లో- పెట్టుకొని 100 రూపాయలు ఖర్చు పెట్టి పెన్షనర్ వచ్చి ఇక్కడ ధర్నా చేసి ఒక పూట తినకున్నా అక్కడ నిలబడి మొత్తం అందరికి పెన్షన్ కావాలని ఇలా పెన్షనర్ ఇప్పుడు ఈ పోరాడుతున్నారు. రోజు చైర్మన్ గారు కావచ్చు, జనరల్ సెక్రటరీ ఎవరైనా. చేసి నాయకులకి అర్ధరాత్రి అమ్మనాబూతులు తిట్టుకుంటూ ఫోన్ చేస్తున్నారటండి. మ్మ్. ఇంట్లో ఉన్న లేడీస్ ఏం చేస్తారు కదా. చేశారండి? ఇప్పుడు నాయకులు అంత అన్నప్పుడు దారుణంగా పూలు పడతాయి, నాయకులు రాళ్ళు అన్నప్పుడు పడతాయి. రాళ్ళు పడతాయి, పూలు పడతాయి. ఆ దిశగా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మేము లేదండి. ఇంకా చెప్పాలంటే గతంలో ఏదైతే మీరు అన్నారు చూడండి, ఇప్పుడు ఈ రోజు ఉద్యోగ నాయకులు ఉన్నారా అంటే మధ్యకాలంలో కొంత స్తబ్దంగా ఉన్న మాట అని మనం ఏకీభవించాలి. గత ప్రభుత్వాల్లో అంటే నిన్న మొన్న జరిగిన వాళ్ళలో ఉమ్. కొంత స్వప్రయోజనాలకి కొంతమంది ఎవరన్నా తాకట్టు పెట్టడం వల్లనే ఈ రోజు గత పిఆర్సీ పెండింగులు కావచ్చు, ఆఖరికి ప్రతిదీ. చివరికి వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మీకు ఓట్లు వేస్తామని చెప్పారు. ఉమ్. ఎందుకు చెప్పిండ్రు? ఆ, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని రివ్యూలు కూడా చేసిండ్రు. చేసామండి మేము. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో
మంత్రి స్వయంగా ఒక ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడి ఓట్లు వేయమని అడిగారు. వేశారు, అన్ని ఓట్లు చేశారు, వేస్తే మంచిదే, మంచిదే. మేమేం అంటలేవు, అవును. ఓట్లు వేయించుకోండి. కానీ డిఏల సంగతి ఏది? ఏంది, పిఆర్సీ సంగతి ఏంది, Yes. 317 సంగతి ఏంది, హెల్త్ కార్డు సంగతి ఏంది, బకాయిల సంగతి ఏంది, పెన్షనర్ల మరణానికి కారకులు ఎవరు? మరి ఈ సమస్యలన్నీ పరిష్కరించండి. ఒక ఓటు తీసుకోవడం కాదు, ఓటు ద్వారా మీరు అధికారంలోకి వచ్చిండ్రు. దానికి మేము చేసినటువంటి దానికి మరి మీరు మాకు ప్రతిఫలం ఇవ్వరా? ఇలా ఎంప్లాయీస్ పెన్షనర్స్ అందరూ సరే కేసీఆర్ గారి మీద కోపంతోనో ఇంకో కోపంతోనో 2000 కేసీఆర్ గారి ప్రభుత్వం 2014 వస్తే Yes. 19-20 వరకు 1వ తారీఖు మొదటి వేతనాలు period వరకు ఇచ్చామండి. బానే ఉందండి. ఎప్పుడైతే కరోనా వచ్చిందో, కరోనా తర్వాత ప్రపంచమంతా పరిస్థితులు- ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడ్డదో ఆ 2 సంవత్సరాల్లో కొంత మారి దాని ప్రభావం కొంత పడ్డ మాట వాస్తవం. రెవెన్యూ 6వ తారీఖు 7వ తారీఖు వేతనాలు ఇచ్చినాం. ఇవాళ ఏమైందండి, అవుట్ సోర్సింగ్ వాళ్ళకు, కాంట్రాక్ట్ వాళ్ళకు, పార్ట్ టైం వాళ్ళకు 6 నెలలుగా జీతాలు రానటువంటి ఉద్యోగులు ఉన్నారు ఇవాళ. మరి వీళ్ళ సంగతి ఏంది, ఎవడు పట్టించుకోవాలి? ఇవాళ మేము ఏప్రిల్ 1 నుంచి అందరికి ఇస్తామని చెప్తా ఉన్నాడు. ఇప్పటి వరకు లేదండి, రినివల్ కాలే. మీరు 31 మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థను ఇలా రద్దు చేసేటువంటి అవుట్ సోర్సింగ్ మొత్తం 31,000 మందిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తీసేసిండ్రు. అవుట్ సోర్సింగ్ రినివల్స్ లేవు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు లేవు, ఫ్యాకల్టీలో ఉన్నటువంటి వాళ్ళకి జీతాలు లేవు, యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకు. మరి ఇవన్నీ ఎవడు పట్టించుకోవాలి? మీరు అంగన్వాడీ ఆశాలకు, రిసోర్స్ పర్సన్స్కు వీళ్ళందరికీ కూడా వేతనాలు వేస్తామని చెప్పారు కదా, మరి ఆ పెంచడానికి ఎవరు వద్దంటున్నారు? పైపెచ్చేమో 2 లక్షలు స్వీపర్లకు అని చెప్పి స్వీపర్ అంటున్నావు, అని బయటికి చెప్తున్నారు. వాళ్ళేమో 18,000 కావాలి మహాప్రభ అని కోటి దగ్గర ధర్నాలు చేస్తే లాఠీ చార్జ్ చేయబడుతుంది, మీరు అరెస్ట్ చేయబడుతుంది ఆశా వర్కర్లని. మరి ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ ద్వంద్వ విధానం ఏంది? ఇప్పుడు ఉద్యోగులై 13,000 కోట్లు ఉన్నాయి కదా, 725 కోట్లు అంటే ఎన్నేళ్ళు కావాలండి ఇస్తే? దాదాపు ఇలా ఇచ్చుకుంటూ పోయినా దాదాపు 2 సంవత్సరాలు మళ్ళీ రిటైర్ అయిన వాళ్ళ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు దాదాపు 10,000 మంది ఉన్నారు ఇప్పుడు వెంటనే రిటైర్డ్ అయ్యేవాళ్ళు. మరి వాళ్ళు ఎప్పుడు తీసుకోవాలండి? అంటే ఇక ఇదేనా? ఒకటి ఓవరాల్ గా నాకు కనిపిస్తుంది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం కంటే ప్రైవేట్ ఉద్యోగం బెస్ట్ ఏమో అని అనిపిస్తుంది. ఏమండి వాళ్ళు ఎంత కష్టపడ్డా చెప్పాలంటే అండి, ప్రైవేట్ ఉద్యోగాలు ఒకటి లేబర్ కోడ్స్ రూపంలో ఒక ఉక్కుపాదం పెట్టారండి. 12 గంటల పని విధానం రేపు రాబోతున్న రోజుల్లో ఈ అవుట్ సోర్సింగ్ విధానం పెరుగుతుంది, కాంట్రాక్ట్ విధానం ఏంటి, మిలిటరీలో పనిచేసిన వాళ్ళకి కూడా అగ్నివీర్ అని చెప్పి 4 సంవత్సరాల సర్వీస్ ఏంటండి దారుణాలు ఇవి రాబోతుంటే. ఏ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్స్ కానీ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ భారం అనుకుంటుందండి. అంత టోటల్ ప్రైవేటైజేషన్, టోటల్ కార్పొరేటైజేషన్ అండి. దేవప్రసాద్ గారు నిజంగా కార్పొరేటైజేషన్ అట్లా ఆ రకంగా వెళ్ళే అవకాశం ఉంటుందా? అంటే ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇది ఒక భద్రత గల ఉద్యోగం. రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది. చివరి నిమిషంలో ఉమ్మడి కుటుంబాలు విధ్వంసం అవుతున్నటువంటి తరుణంలో ఓ 50,000, 20,000, 30,000 వస్తే ఇంటి వాళ్ళు ఆదరించి ఈయనకు ఛాయనో అన్నమో పెడతారనే ఒక భావన ఉండేది. ఇలా పెన్షనర్కు డబ్బు లేకుంటే ఏం గౌరవం ఉంటుందండి? ఒక రూపాయి ఎవరికి ఇవ్వలేడు, ఒక రూపాయి ఖర్చు పెట్టుకోలేడు, ఆరోగ్యానికి ఎవరిని తీసుకుపోరు, ఒక అటెండెంట్ కావాలి. ఇలా ఉమ్మడి కుటుంబాలు మునుపటి లెక్క పని లేని వాళ్ళు ఎవరు ఉంటలేరు. అందరు ఎక్కడ అమెరికాలో వాళ్ళు ఉంటారు, ఇంకో దగ్గర ఉంటారు, ఇంకో పనులలో ఉంటారు. ఈయన చూడడానికి ఒక అటెండెన్స్ పెట్టుకోవాలని నెలకు 15,000 ఇవ్వాలి కదా. మరి నువ్వు పెన్షన్లకు డబ్బులు లేకుండా చేస్తే మరి ఏం చేసినట్టు? 15,000 స్థాయి కూడా పోయిందండి. ఈ రోజు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పోవాలన్నా ఒకరు వచ్చేసి ఎన్జిఓ సంస్థ ద్వారా ఒక మనిషి ఇంటి వచ్చి ఉండాలంటే 30,000, 30,000, 40,000 ఉండాలి. కేవలం చూసే మనిషికి అంత ఇస్తే మా ఆరోగ్యం ఏంటి? మరి మమ్మల్ని ఇంట్లో ఉండనిస్తారండి? ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో నా ద్వారా ఒక రూపాయి కూడా ఇంటోళ్ళకి లాభం లేనప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఉండనిస్తారండి? ఇప్పుడు మెర్సీ కండిషన్ లో ఇంటోళ్ళు బయటికి పంపించి ప్రభుత్వం మమ్మల్ని చూడక అంటే బహుశా రానున్న రోజుల్లో మరి కొంత పీరియడ్ అయిపోయినాక వీళ్ళు బ్రతకడం వేస్ట్ అనేది పరోక్షంగా సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, మన చర్చ పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు అరుణ గారు చాలా విషయాలు చెప్పారు. పోరాటం చేస్తూనే ఉన్నారు. పోరాటాలను నమ్ముకొని పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అయితేనే ఆ సంఘం పనిచేస్తూ ఉంది. మిగతా సంఘాలన్నీ ఉద్యోగ సంఘాల, పెన్షనర్ సంఘాల లోపం లేదు. లోపం ఉన్నదల్లా ప్రభుత్వ విధానంలో, రేవంత్ రెడ్డి చూపులో. రేవంత్ రెడ్డికి ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి ఏమైతే వివక్ష ఏదైతే ఉందో అది తొలగిపోవాలి. మేము ఏమంటామంటే ప్రభుత్వం గార్డియన్గా ఉండు. నువ్వు మాకు ఇవ్వాల్సినటువంటి మేనిఫెస్టోలో పెట్టినే ఇవ్వు, ఎక్కువ ఎవ్వరం అడుగుతలేవు. మేనిఫెస్టోలో పెట్టింది 6 నెలల్లో పిఆర్సీ పరిష్కరిస్తామన్నావు, ఇప్పటి వరకు పరిష్కరించలేదు. హెల్త్ కార్డులు 1.5% తీసుకొని హెల్త్ కార్డులు ఇస్తా అంటున్నావు. హెల్త్ కార్డుల తర్వాత మళ్ళీ అన్ని కార్పొరేట్లలో ఉంటుందా? దీని సీలింగ్ ఎంత ఉంటుంది, ఏ హాస్పిటల్లో ఇది నడుస్తుంది, ఈ విధి విధానాలు ప్రకటించకుండానే 1.5
అంటే ఏంది అసలు ఏ లెక్కన విధి విధానాలు అన్ని ప్రకటించాలి కదా. ఇది మాక్సిమం సీలింగ్ ఏముంటది, ఎక్కడెక్కడ ఉంటాయి, ఇది వరకు మేము ఇవన్నీ మాకు ఇప్పుడు ఇచ్చే స్వీయ అనుభవంలో ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఇచ్చే కూడా. రియంబర్స్మెంట్లు దాదాపు రియంబర్స్మెంట్ లో నెలకి 300-400 కోట్లే ఖర్చు అవుతుందటండి. అవును. ఇప్పుడు ఇచ్చే బిల్స్ కి ఉమ్. 300-400 కోట్లు అవుతుంది అన్నప్పుడు మా నుంచి వసూలు చేసే 516 కోట్లు అవుతుంది కదా. అవును కదా. మరి ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వేస్తే అంత అవుతుంది కదా. ఉమ్. సో 1.5 కూడా కట్ చేసుకోవాల్సినంత అవసరం పడకపోవచ్చు. సరే రానున్న రోజుల్లో తగ్గిస్తూ వస్తాం, ఇది ట్రయల్ కదా అంటున్నారు. మా దాంట్లో కూడా ఎంతో మంది ఆరోగ్యం అందక ఇప్పుడు ట్రయల్ అంటే చనిపోతున్న- ఒకటే, నేను మేడం గారికి కానీ ఉద్యోగ సంఘాలకు కానీ పెన్షనర్లకు కానీ ప్రభుత్వానికి కానీ చెప్పేది అంటే, ఫస్ట్ మీరు 512 కోట్లు Yes. గవర్నమెంట్ పెట్టండి. 512 కోట్లు ఖర్చు అయిన తర్వాత ఇంకా 300 కోట్లు ఖర్చు అయితే అవి అప్పుడు 300 తీసుకోండి. కోట్లు మేము అందరం కలిసి ఇవ్వడానికి ఇస్తాం. సిద్ధం. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అవును. ప్రభుత్వం ముందుకు రమ్మనండి. అంటే మొదలే మాయి కట్ చేసుకొని ఉమ్. నీ మాత్రం అట్లే పెట్టుకొని ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా, అంటే ఎవరి సెల్ఫ్ సర్వీస్ లాగా. అంటే మేము ప్రభుత్వానికి ఉద్యోగం చేస్తున్నది మేము కోరుకొని ఉద్యోగంలో పోలేదండి. ప్రభుత్వ అవసరాలకు నిమిత్తం మమ్మల్ని ఉద్యోగ తీసుకున్నారు. నియామకం చేసుకుంటే ఎగ్జామ్ రాసి కాంపిటేటివ్ టెస్టులు పాస్ అయ్యి రకరకాల ఇబ్బందులు పడి ఉద్యోగాలు సంపాదించుకున్నాను. తేరగా ఎవడో పైరవి చేస్తే వచ్చిన ఉద్యోగాలు కావు ఇవి. Yes. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఎంత కష్టపడితే ఉద్యోగం వచ్చు. రావాలి. ఇప్పుడు ఆ ఉద్యోగులు మీరు కించపరిచేటట్టు చేసి, వాళ్ళకి పెన్షన్ లేకుండా చేసి, వాళ్ళకి హక్కులు లేకుండా చేసి మీరు ఏం సాధిస్తారు ఈ రాష్ట్రంలో? ఉమ్. ఇప్పటికైనా ప్రభుత్వ ఆలోచన విధానంలో పెను మార్పు రావాలి. Right. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెన్షనర్లకు ఇవ్వాల్సినటువంటి అన్ని ఇవ్వాలి. ట్రస్ట్లో పెన్షనర్లకు 50% ఏదైతే అరుణ గారు చెప్తున్నారో డెఫినెట్గా వాళ్ళ సంఖ్య వీళ్ళ సంఖ్య సమానంగా ఉంది. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి నాయకులను కూడా ఇందులో పెట్టాలి. రైట్. అన్ని వర్గాలకు ఏమవుతుందండి, ఒక 5 ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే జరిగేది ఏముంది? అందరు కలిసి నిర్ణయం తీసుకుంటారు. చీఫ్ సెక్రటరీ గారి చేతిలో డబ్బు ఉంటుంది, డబ్బులు పేమెంట్ చేస్తారు. ఎంత ఎక్కువ మంది ఉంటే అంత డెమోక్రటిక్గా జరుగుతుంది. కాబట్టి ఈ సంఖ్యను మీరు కుదించకండి. పెన్షనర్లకు అవసరమైనటువంటి వాళ్ళు అడిగిన ప్రాతినిధ్యం ఇవ్వండి, సిపిఎస్ ప్రాతినిధ్యం ఇవ్వండి, 4వ తరగతి ఉద్యోగులకు ప్రాతినిధ్యం ఇవ్వండి, ఉద్యోగులకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వండి, ఉపాధ్యాయులకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వండి, లెక్చరర్లకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వండి. అన్ని వర్గాల సమాహారంగా ఈ ట్రస్ట్ నడిపించండి. ఈ ట్రస్ట్కు 186 జీవో మేము అందరం కూర్చొని ఆరోగ్యశ్రీ ఆఫీస్లో టీజీఓలు, టీఎన్జిఓలు, ఉపాధ్యాయులు అందరం కూర్చొని 186 జీవోలు ఇచ్చినాం ఎన్నికల ముందు. అదే దాన్నే ఇప్పుడు ఇంప్లిమెంట్కి వస్తుంది. కాబట్టి ట్రస్ట్ లో ఇంకేమైనా దానికంటే మెరుగైన ఉన్నది చేయదలుచుకుంటే ప్రభుత్వం చెయ్యొచ్చు. కానీ ఉద్యోగుల పట్ల ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను కోసిన డబ్బు రాదు, నన్ను చేసిన డబ్బు రాదు, పథకాలు అమలు చేయొద్దు, ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉద్యోగుల్ని ఆత్మగౌరవంతో చూడండి, పెన్షనర్లను ఆత్మగౌరవంతో చూడండి. పెన్షనర్లు పదే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసేటువంటి పరిస్థితి రాకుండా చూడాలని మేము డిమాండ్ చేస్తాం. ఫైనల్గా శాశ్వతంగా ఇట్లాంటి విషయాలు వస్తే గనక మనం పరిష్కారం చేసుకోవాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా మేము ఛానల్ నుంచి కోరుకునేదండి, గత 186 జీవో గత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన జీవోనే, దాన్ని ఇంప్లిమెంటేషన్ సవ్యంగా చేయాలి. దాన్ని ఇంప్లిమెంటేషన్లో చాలా సవరణలు ఉన్నాయి. దేవిప్రసాద్ గారు చెప్పినట్టు అది కేవలం జీవో వచ్చింది, కానీ దాంట్లో చేయాల్సిన ఎన్నో మార్పులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా చేసి అందరిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అందరికి ఇప్పుడు కేజీబీ వాళ్ళకి లేదు, అందులో ఎయిడెడ్ వాళ్ళకి లేదు, చాలా లేదు, అంగన్వాడీ లేదు, అందరికీ కూడా కల్పిస్తూ స్లాబ్ సిస్టమ్ ఏదైతే సిజిహెచ్ఎస్ పద్ధతిలో ఉందో అది ఇంప్లిమెంట్ చేస్తూ, అదే రకంగా ఇప్పుడు ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఏక మొత్తంలో ఈ దశల వారిగా బులెటిన్ లాగా కాకుండా 700 కోట్లు రిలీజ్ చేస్తానని జూన్ దగ్గర నుంచి చెప్పిన దగ్గర నుంచి, మాకు ఉద్యోగులు శత్రువులు కాదు కదండి. మరి ఉద్యోగులకు కూడా ఎప్పటి నుంచో వాళ్ళకి సరెండర్ లీవ్స్ పెట్టుకున్న జీపీఎఫ్లు పిల్లల ఎడ్యుకేషన్ కొరకని పెట్టుకున్నాయి, మరి వాళ్ళది కూడా రిలీజ్ చేయాలి. అవి రిలీజ్ చేస్తూ అదొక భాగం. కానీ ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో వీటికి ప్రత్యేకంగా మరి ఏ ఫండ్ తెస్తారు, ఎలా తెస్తారు అనే దానికి సపరేట్గా దాన్ని ఆలోచన చేసి ఏక మొత్తంగా ఉన్న ఈ పెండింగ్ బిల్స్ రిలీజ్ చేయాలి. అలాగే చావుల్ని ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రేపు మీద ప్రభుత్వ హత్యలుగా భావించే దుస్థితి రాకుండా, మళ్ళీ రేపు ఎవరు చావాలి అనే ధైర్యం చేయకుండా, దాంతోపాటు ఉన్న ఉద్యోగస్తులు కూడా రేపు మేము రిటైర్డ్ అయితే మా అమౌంట్స్ వెంటనే వస్తాయి అన్న భరోసా కలిగించాలి. లేకపోతే రేపు మేము రిటైర్డ్ అయితే మాదేంటో అని ఉన్న వాళ్ళకి కూడా అనారోగ్యం వచ్చే పరిస్థితి. కాబట్టి అలా వాళ్ళకి భరోసా కలిగించాలి, రిటైర్డ్ అయిన వాళ్ళకి భరోసా కలిగిస్తూ, ఏదైతే వారు రేవంత్ రెడ్డి గారు వృద్ధులకు ఏదైతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి సరిగా చూసుకోకపోతే 15% కట్ అంటున్నారుగా, వారు అంత గౌరవంగా వాళ్ళందరికీ గౌరవించినట్టు మేము కూడా ప్రభుత్వ బిడ్డలం అండి, రిటైర్డ్ అయ్యే వాళ్ళం కూడా ప్రభుత్వ బిడ్డలం. మాకు కనీసం మాకు వడ్డీ కోతలు పడకుండా ఉన్న
వడ్డీలు ఆ బకాయిలు పడకుండా ప్రాణాలు పోకుండా ఉన్న పెండింగ్ బిల్స్ రిలీజ్ చేస్తూ ఆ పిఆర్సీని ఉన్న పెండింగ్ డిఎల్ కూడా రిలీజ్ చేస్తూ ఆరోగ్యశ్రీ కార్డులు మంచిగా ఇవ్వాలి అని చెప్పేసి అని మేము ఈ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. అలా లేని పరిస్థితి ఉన్నప్పుడు గత ప్రభుత్వాలకు మేము ఎలా సమాధానం చెప్పాము, రేపు రాబోయే రోజుల్లో అలాగే సమాధానం చెప్పే పరిస్థితి కలిగించుకోవద్దని, అలాగే వారు ఏదైతే ఇంకా 2 టర్ములు నేనే ఉండాలి సీఎం ఉండాలి 2 టర్ములు కాతే ఎన్నిసార్లు ఉన్నా మాకు అభ్యంతరం లేదండి. గెలిపించుకుంది మేము ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. గత ప్రభుత్వం మీద అసంతృప్తితోని ఏకమొత్తంగా మేము అందరం ప్రచారంలో కూడా పోయి కూడా మేము గెలిపించుకున్నాం. ఆ గవర్నమెంట్ని మేమేం కుప్పగొలాలని లేదు, మాకు ప్రభుత్వం ఏదనేది కాదు. మా సమస్యలు పరిష్కారం చేయాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దేవిప్రసాద్ గారు, అట్లాగే సార్, థ్యాంక్ యూ సార్, అరుణ్ గారు. థ్యాంక్ యూ. సో మొత్తానికి భవిష్యం అంటే ఉద్యోగుల భవిష్యత్తు అనేది ప్రభుత్వాల చేతుల మీదకి వెళ్ళిపోతుంది. రాబోయే రోజుల్లో కూడా అదే రకమైన పరిస్థితి కనిపించే అవకాశం స్పష్టంగా మన ఈ సంవాదం చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. అదే అంటే ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వం కోసం పనిచేస్తుంటే ప్రభుత్వాలు వాళ్ళ కోసం కలిసి పనిచేస్తాయా చెయ్యవా, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాయా ఆలోచించవా, సో వాళ్ళు తీసుకునే విధానాలు వాళ్ళకి ఎందుకు శాపంగా పరిణమిస్తున్నాయి ఉద్యోగులకి. సో వీటన్నిటి మీద కూడా ఒక ఆలోచన అయితే చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వాలు నడుస్తున్నంత కాలం ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళతో కలిసి నడవాల్సిన పరిస్థితి మన సమాజంలో, దాన్ని విడగొట్టాలనే ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతోందని చెప్పి ప్రస్తుతం వస్తున్న పరిణామాలను మనం చూస్తున్న పరిణామాలు బట్టి అర్థమవుతుంది. సో ఇది ఇవాల్టి మన సంవాదం. మరో వారం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.